కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. ఈ వారం మన గెస్ట్ 1983 పోలీస్ ఆఫీసర్, పేరు ఎం దుర్గాప్రసాద్ గారు, ఏఎస్ఐ రిటైర్డ్ 2024. నేర్చుకున్న విద్యను 10 మందికి నేర్పాలని ట్రైనింగ్ కాలేజీలో 15 years పనిచేస్తూ మీకు ఛాలెంజ్ ఏమో ఈ వాగులు ఎలాగ దాటాలి అవన్నిటికి సంబంధించినవన్నీ మేము ఆల్రెడీ 24-25 ఆర్టికల్స్ ఉంటారండి. ఆ నక్సల్ ఉద్యమాన్ని ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలని నేర్పారా? ఈ బేసిక్ ట్రైనింగ్తో పాటు ఆపరేషన్స్ అనేది ఒక సబ్జెక్ట్. గుడ్డెద్ది చేనులో పడినట్టు అంతకుముందు మేము వెళ్ళడం జరిగింది. చాలా ఈ మధ్యలో ఒకసారి వాళ్ళే మనకు ఆపోజిట్ అయ్యారనుకో, ఎదుటోళ్ళని కాల్చిపోయి మేము కాల్చుకున్న సందర్భం. ఆంబుష్ చేయాలంటే ఆషామాషి కాదు. పొదలంటే పొదలాగా ఉంటాం, గడ్డిలో ఉంటే గడ్డిలాగే ఉండాలా. అంటే అప్పుడు వచ్చి 8 మంది టక్కుని సాయంత్రం డప్పు కొడతారు, అయిపోతుంది మీటింగ్ అని కన్ఫర్మ్ అయిపోయాం. నేను కూడా అయితే నాకు రివార్డు అవుతుంది, నేను కూడా నాకు రివార్డు అవుతుంది, మేము రెడీ అయిపోయాం. కాదు సార్ బుడబుడపై పాట పాడుకోవాలి. ఆపరేషన్ చేసేటప్పుడు ఒక వ్యక్తి ధైర్యంగా వెళ్ళి మొత్తం మెయిన్ లీడర్ని ఆ గార్డ్స్ని లేపుతారు. మహిళా నక్సలైట్ దొరికారు పారిపోతూ, వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారో వాస్తవం అది. మీరు అనేది ఒకనొకప్పుడు 90s అంటే అనకూడదు కానీ 303 రేంజ్ ఎంత ఉంటుంది, LMG రేంజ్ ఎంత? IPS ఆఫీసర్ కూడా, DSPలు కూడా వాటితోనే ముందు ప్రాక్టీస్. ఒకే రోడ్లో ఒకేసారి 3 రోడ్లు వెళ్తాయి. బర్స్ట్ ఫైర్ అంటుంది. మ్యాప్ రీడింగ్ ఒకప్పుడు అంటే పేపరు, ఇప్పుడు అంతా మారిపోయి జియో వచ్చి దీన్ని ఎలాగా చూస్తారండి? బ్రీఫింగ్ వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్ళాలో, వచ్చేటప్పుడు ఎలాగ వచ్చేటప్పుడు మంచి ఒక ఉదాహరణ చెప్తూ నేను మ్యాప్ రీడింగ్ గురించి చెప్తాను. మీరు వెళ్తున్న దారిలో ఒక వాగు ఎండిపోయింది, ఒక వాగు కొంచెం ఉంది, మీరు ఉండవలసిన అక్కడ చెట్టు ఏదో లేదో చెట్టు కొల పడిపోయింది. చాలా చక్కగా ప్రశ్న వేశారు సార్. మ్యాప్ రీడింగ్ దీనికి కానీ ఆన్సర్గా నేను చెప్పేస్తే అండ్ ఐడెంటిటీ ఆఫ్ ది పోస్ట్ అంటాం. అవును, ఎక్కడైతే మనం చేరుకోవాలో అక్కడ బయలుదేరి నుండి మనం వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1983 పోలీస్ ఆఫీసర్, పేరు ఎం దుర్గాప్రసాద్ గారు, ఏఎస్ఐ రిటైర్డ్ 2024లో. 1983లో దుర్గాప్రసాద్ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత రిజర్వ్ ఆర్మడ్ దీంట్లో పనిచేశారు. ఆర్మడ్లో ఆయన కానిస్టేబుల్ నుండి ప్రస్తుతం అదే ఆర్మడ్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐగా రిటైర్ అయ్యారు. ఎక్కువ శాతం పోలీస్ ఆఫీసర్ అనగానే అందరికీ లా అండ్ ఆర్డర్ ఒకటే తెలుసు, లేదా ట్రాఫిక్ అనుకుంటారు. కానీ ఆర్మడ్ ఫోర్స్ అని ఒకటి ఉంది అనే విషయం చాలామంది తెలియదు. ఒక ఎస్పీకి ఆర్మడ్ ఫోర్స్ స్పెషల్ పార్టీ అనేది 2 కళ్ళలాగా ఉంటాయి. అందులో పనిచేసింది ఆర్మడ్ ఫోర్స్. ముఖ్యంగా వీళ్ళ విధులు ఎలాగుంటాయి, ఎక్కువగా కోంబింగ్ ఆపరేషన్ చేసిన వెళ్ళినప్పుడు వాళ్ళకున్న సమస్యలు ఎలాగుంటాయి, అక్కడున్న ఎదుర్కొన్న కష్టాలేంటి, నష్టాలేంటి అనే విషయాన్ని దుర్గాప్రసాద్ గారు అని తెలుసుకుందాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఆయన ఎక్కువ వెపన్స్ ట్రైనింగ్లో ఎక్కువ ఉన్నది కాబట్టి కోంబింగ్ వెళ్ళినప్పుడు మ్యాప్ రీడింగ్ ఎలా చేయాలనే విషయం కూడా దుర్గాప్రసాద్ గారు చెప్తారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. దుర్గాప్రసాద్ గారు, ఫారెస్ట్లో వెళ్ళినప్పుడు కోంబింగ్ ఎలా చేయాలి, మ్యాప్ రీడింగ్ ఎలా చేయాలి అనే దీంట్లో మీరు ఎక్కువ ఎక్స్పర్ట్. అదేవిధంగా ఆర్మర్డ్ అంటే వెపన్స్ ఎలా యూజ్ చేయాలి, కోంబింగ్ ఆపరేషన్కి వెళ్ళినప్పుడు చేయాల్సిన మనం ఎంట్రీ ఎలా ఉండాలి, ఎగ్జిట్ ఎలా చేయాలి విషయం బాగా చెప్తుంటారు. ఒక టీం కోంబింగ్ వెళ్ళినప్పుడు మీకు ఒక పార్టీ చెప్తారు, ఈ పార్టీ ఇక్కడ ఎంట్రీ ఇది, ఆ ఎగ్జిట్ అది. సాధారణంగా ఎంట్రీ వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ రారు, ఇంకో వేరే రూట్లో ఎగ్జిట్ వస్తుంది, ఎంట్రీ వైపే రారు. ఈ మెలుకులు ఎలాగుంటాయి, వెపన్స్ ఎలా చేయాలి, ముఖ్యంగా మీరు పనిచేసిన ఏఓబి ప్రాంతాల్లో టెరైన్ ప్రాబ్లం ఎలాగుంటుంది, ఆ మ్యాప్ రీడింగ్ ఎలా చేయాలి, వెపన్స్తో పాటు మీ రేషన్, డ్రై రేషన్ కానీ లేదా మిగతా రేషన్ పట్టుకొని అన్ని హైట్లో ఉన్న కొండలు ఎలాగ ఎక్కుతారు, 1 కిలోమీటర్ ఎక్కడానికి మీరు చేసుకున్న మెలుకులు ఎలా ఉంటాయి, మధ్యలో వాగులు ఉంటాయి, ఆ వాగులు ఎలా దాటుతుంటారు, ఇవన్నీ విషయాలు చెప్పే ముందు దుర్గాప్రసాద్ గారి కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్పండి. ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు? గ్రామీణ ప్రాంతమైన చినమారి గ్రామంలో జన్మించడం జరిగింది. మా నాన్నగారు ముప్పతి సత్యనారాయణ ద్వారా, తల్లి సరస్వతీదేవి. ఇంటర్మీడియట్ వరకు కూడా అక్కడే విద్యాభ్యాసం చేసాం. ఏదో ఉద్యోగం సాధించాలా అనే ఉద్దేశం మీద పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పుడున్న పరిస్థితులు బట్టి చదువుకోవాలని ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సెటిల్ అవ్వాలనే ఉద్దేశం మీద పోలీస్ డిపార్ట్మెంట్కి మొదటిగా రావడం ఉంది. ఫిజికల్ ఫిట్నెస్ నాకు అప్పుడు ఉండడం వల్ల పోలీస్ సెలక్షన్కి
రావడం వల్ల రావడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఎడ్యుకేషన్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలా. దానికి నేను సరిపోయాను కాబట్టి సెలెక్ట్ అయ్యాను. నేను ముందు ఏపీఎస్పీ కానిస్టేబుల్గా ముందు 83లో జాయిన్ అవుతూ మళ్ళీ అంచెలుగా మళ్ళీ వేరే దానికి మళ్ళీ 90లో సెలెక్ట్ అవుతూ వివిధమైన డ్యూటీలు చేయడం 41 సంవత్సరాల సుదీర్ఘమైన సర్వీసులో బోల్డ్ అనే ఛాలెంజ్లను ఎదుర్కొన్నాను. అలాగే విజయాలు కూడా సాధించాలని అనుకున్నాను. ఆ విజయాలు ఏపీఎస్పీలో ఏం నేర్చుకున్నారండి మీరు? ఏపీఎస్పీలో మెయిన్ బేసిక్ ట్రైనింగ్ నేర్చుకున్నాం సార్. అప్పుడు ఉండేటప్పుడు నేను ఎక్కువ ఆపరేషన్స్ వాటికి వెళ్ళలేదు. ఓన్లీ స్పోర్ట్స్ దీంట్లో ఉండేవాడిని. స్పోర్ట్స్ అనే హెడ్ క్వార్టర్స్లో ఉండి తర్వాత ఆర్మడ్ ఫోర్స్కి వచ్చిన తర్వాత నేను స్పెషల్ ట్రైనింగ్కి గ్రౌండ్స్కి వెళ్ళడం జరిగింది. అక్కడ బాటి గారు సారాజ్యంలోనే మంచి ఫామ్ చేశారు. గ్రౌండ్స్ అనేది చాలా పవిత్రమైనది. ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇప్పుడు బ్లాక్ క్యాస్ట్ కమాండోతో సమానంగా శిక్షణ లెవెల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంట్లో రాటు తీరాను. అందులో మ్యాప్ రీడింగు, ఫీల్డ్ ఆపరేషన్స్ అన్నీ తీసుకున్నాను. ఆ విద్యని నేను నేర్చుకున్న విద్యని 10 మందికి నేర్పాలని ట్రైనింగ్ కాలేజీలో 15 years పనిచేస్తూ వివిధ బ్యాచీలకి అంటే అది సివిల్ పోలీసులకి, ఆర్మడ్ పోలీసులకి, స్పెషల్ పోలీసెస్కి అంటే డిస్ట్రిక్ట్ స్పెషల్ పోలీసెస్కి ప్రత్యేకమైన శిక్షణలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ మీకు ఏ బెటాలియన్ ఇచ్చారు? మా బెటాలియన్ అంటే 5th బెటాలియనే సార్. ఇంకా బెటాలియన్కి మరి పోస్టింగ్ ఉంటుంది. హెడ్ క్వార్టర్స్ అంటే 8-9 కంపెనీలు ఉంటాయి. ఏబిసి. విజయనగరం ఎక్కువ చేశారా? నేను విజయనగరం చేశాను. ఆ తర్వాత విజయనగరం జిల్లాకి వచ్చాను సార్. ఫస్ట్ మీకు ఎవరు ఎస్పీ అప్పుడు? మా ఎస్పీ గారే ప్రభాకర్ రెడ్డి గారు సార్. ప్రభాకర్ రెడ్డి గారు టైంలో ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు? ఆయన దగ్గర డిసిప్లిన్, ఒక అంకిత భావం, ఆయన పోలీస్ అంటే ఎలా ఉండాలనేది ఛాలెంజ్గా చేశారు సార్. ఆయన డ్యూటీలోకి తుపాకు పట్టుకుని దిగిన తర్వాత ఒక మొదటి ఎపిసోడ్ చెప్పండి. ఎక్కడికి వెళ్ళారు, ఎలా నేర్చుకున్నారు, అక్కడున్న మీకు ఛాలెంజ్ ఏమొచ్చాయి? నేను మొదటగా వెళ్ళేటప్పుడు ఎక్కువ నాకు అన్నిటికన్నా ఇంప్రెషన్ ఏంటంటే పోలీస్ ట్రైనింగ్, బేసిక్ ట్రైనింగ్ అనేది జనరల్గా జరుగుతుంది. అలాగే ఫస్ట్ బెటాలియన్లో కూడా ఆర్మడ్ ఫోర్స్కి వచ్చేటప్పుడు మన యూసఫ్గూడలో చేశాను. అంటే ఒక వ్యక్తి 2 బేసిక్ ట్రైనింగ్ చేయడం అనేది అందరికీ సాధ్యం కాదు. అంటే నేను ముందు ఏపీఎస్పీ కానిస్టేబుల్ చేశాను కాబట్టి అక్కడ నేను చేసిన తర్వాత అక్కడ 10 మాసాలు, ఇక్కడ ఒక 10 months కూడా చేయడం జరిగింది. దానివల్ల నాకు అసలు పోలీసు బేసిక్ ట్రైనింగ్ అంటే ఏమిటనేది 2 సార్లు చేయడం వల్ల నేను ఎక్స్పీరియన్స్ సంపాదించాను. చెప్పండి, బేసిక్ ట్రైనింగ్ ఏముంటుంది? బేసిక్ ట్రైనింగ్లో ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండరీ ఏంటంటే ఆర్మడ్ ఫోర్స్కి అయితే ఒక రకమైన బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత సివిల్ పోలీసెస్కి అయితే వేరు ఉంటాయి. సివిల్ పోలీసుకి, ఆర్మడ్ పోలీస్ అయితే కంపల్సరీ మాత్రం మార్నింగ్ సెక్షన్ అంటే 6 నుండి 8 o'clock వరకు ఉన్నాం. మార్నింగ్లో మొత్తం ఫిజికల్ ఫిట్నెస్, అలాగే వెపన్స్, నెక్స్ట్ ఆప్టికల్ క్రాసింగ్ అలాగా అది మనం ఇప్పుడు ఇందాక మీరు అడిగారు కదా, ఈ వాగులు ఎలాగ దాటాలి అవన్నిటికి సంబంధించినవన్నీ మేము ఆల్రెడీ 24, 25 ఆప్టికల్స్ ఉంటారండి, టీమ్ ఆప్టికల్స్. ఆ ఆప్టికల్స్ని క్రాస్ చేస్తూ దీనిలో శిక్షణ ఇస్తాం అనమాట. ఏ రకంగా అలాగే ముళ్ళుల్లో ఎలాగ పాకరాలా, అలాగే వాళ్ళు ఎలాగ ఎక్కాలా, అవన్నీ ఉంటాయి. అలాగే రోప్ క్లైంబింగ్ అలాగా అన్నీ బేసిక్ ట్రైనింగ్లో నేర్పడం జరుగుతుంది. ఇప్పుడు అంతకుముందు ప్రతి బ్యాచ్కి కూడా ఉండేది కాదు సార్ జనరల్గాను. ఇప్పుడు అధునాతంగా జనరల్గా బేసిక్ ట్రైనింగ్ కూడా ప్రతి సంవత్సరానికి మార్పులు జరిపి స్టాండర్డ్స్ లెవెల్స్ని పెంచారు. అలాగే ఇండోర్కి సంబంధించిన కూడా ఇండోర్ క్లాసులో కూడా చాలా సబ్జెక్టులు చాలా చక్కగా. ఇండోర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు ఉండేవి? ఇండోర్లో 8 సబ్జెక్టులు ఉంటాయి సార్. 8 సబ్జెక్టులు ఉంటాయి సార్. స్పెషల్ లేకుండా ఐపీఏ, ఇండియన్ పేలో కూడా ఇండియన్ పేలో కోడ్ మొత్తం ఇవన్నీ ఉంటాయి సార్. అలాగే ఎక్కువగా ఇప్పుడు దిశ నిర్దయ చట్టాల గురించి ఎక్కువ వచ్చింది సార్. అదే టైంలో కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితులకి ఎదుర్కోవడానికి పోలీస్ కానిస్టేబుల్ బేసిక్ ట్రైనింగ్లోనే అధునాతనంగా ఏర్పడాలని కంప్యూటర్ క్లాస్ బాగా చెప్పడం జరుగుతుంది. దానికి తగ్గ ఒక్కొక్క కానిస్టేబుల్ కూడా గవర్నమెంటే కొత్తగా ట్రైనింగ్లోనే ల్యాప్టాప్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ సిస్టాన్ని చేస్తే కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. ఇప్పుడు ఆర్థిక నేరాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి దానికి మనం ఎదుర్కోవాలి. కాబట్టి ఇక్కడ బేసిక్ ట్రైనింగ్లోనే ఎడిషనల్గా ఈ కోర్సులు. మీరు డిపార్ట్మెంట్కి వచ్చే టైంకి నక్సల్స్ మూవ్మెంట్ ఎక్కువ ఉంది సార్. వాళ్ళకి ఆ నక్సల్స్ ఉద్యమాన్ని ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలని నేర్పారా? బేసిక్ ట్రైనింగ్తో పాటు ఆపరేషన్స్ అనేది ఒక సబ్జెక్ట్ సార్. ఈ ఆపరేషన్స్ ఎలా చేయాలి, ఫీల్డ్లోకి ఎలాగ వెళ్ళాలి, ఆపరేషన్ ఎలా చేయాలి, ఇది ప్లానింగ్ ఎలాగే చేసుకోవాలి. ప్లానింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ రిజల్ట్ ముందు వెళ్ళేటప్పుడు ప్లానింగ్ కమాన్ చేసుకోండి. ఒక్కొక్కటి చెప్పండి. ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం
ఆపరేషన్ చేసేటప్పుడు బ్రీఫింగ్ చేయాలి సార్. ఎవరైతే లీడర్ ఉంటారో లీడర్ అందరూ సమావేశం పడి బ్రీఫింగ్ అంటారు. ఆ బ్రీఫింగ్ క్లాస్ చేస్తూ పాయింట్ టు పాయింట్, అంటే మనం ఎక్కడ డ్రాప్ అవుతాం, ఏ పాయింట్కి మనం వెళ్తాం, ఎక్కడ నక్సల్ అంటే ఐడెంటిటీ పోస్ట్ అంటుందని, అంటే రైడ్ చేసే పోస్ట్ ఎక్కడ, దాన్ని ముందుగా మనం మ్యాప్లోనే గుర్తించడం జరుగుతుంది. మ్యాప్ అక్కడ నుండి మనం హెడ్ క్వార్టర్స్ నుండి మనం ఏ రకమైన ఎంతవరకు నడుచుకొని వెళ్ళాలా, ఎంతవరకు వెహికల్ డ్రాపింగ్, ఎక్కడ నుండి మనం వెళ్ళాలా అనేది ఇది ఒక సీక్రెట్గా మెయింటైన్ చేసుకుని ఆపరేషన్ చేయాలి. ఎందుకంటే ఇది మనకేంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అలాగే వెళ్ళకపోవడం వల్ల గుడ్డిద్ది చేనులో పడినట్టుగా అంతకుముందు మేము వెళ్ళడం జరిగింది, చాలా లాస్ జరిగింది. ఈ గ్రేవెంట్స్తో శిక్షణ పొందడం వల్ల ఆపరేషన్లు ఎప్పుడు కూడా మధ్యలో ఎన్కౌంటర్ తిరిగి మేము ఎన్కౌంటర్ చేయడానికి వెళ్తే మేము ఎన్కౌంటర్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. సార్ మీకు ట్రైనింగ్లో నువ్వు చెప్పారు డ్రాపింగ్, అక్కడ నుంచి మన మెయిన్ టార్గెట్ సార్ ఈ మధ్యలో ఒకసారి వాళ్ళే మనకు ఆపోజిట్ అయ్యారు అనుకోండి, ఊహించిన సంగతి. ఆపరేషన్ చేసేటప్పుడే ఈ ఆర్డర్ ఆఫ్ ది మూవ్మెంట్ అని మనం సెట్ చేస్తాం. అంటే ఆర్డర్ ఆఫ్ ది మూవ్మెంట్లో వెళ్ళేటప్పుడు ఏ ప్లేస్లో ఎవరు ఉండాలా, ఫస్ట్ గైడ్ ఎలాగ ఉండాలా, గైడ్ S1 S2, నెక్స్ట్ లీడర్, పొజిషన్ ఆఫ్ ద లీడర్. అంటే గైడ్ తర్వాత లీడర్ ఉంటారు. థర్డ్ వన్ ఈజ్ లీడర్. గైడ్ తర్వాత ఇద్దరు గైడ్లు ఉంటారు సార్, ఇద్దరు గైడ్లు 1 and 2, స్కౌట్ 1 స్కౌట్ 2. నెంబర్ 3 ఈజ్ లీడర్ ఈజ్ లీడింగ్ చేస్తాడు. నెక్స్ట్ సెకండ్ లీడర్ ఇది ఫైనల్ టైల్ అంటే మన ట్రైన్కి ఎలాగైతే లాస్ట్ ఉంటారో అలాగే వెళ్ళేటప్పుడు మనం జిగ్జే పొజిషన్లో వెళ్ళాలి. తర్వాత ఇది 3 టీములుగా తయారు చేసుకుంటాం. ఒకటి ఏంటంటే మెయిన్ ఫైరింగ్ గ్రూప్ అండ్ అసాల్ట్ అండ్ క్యారీ గ్రూప్, ఇవన్నీ ఉంటాయి సార్. స్కౌట్ గ్రూప్ ఫస్ట్ది. నెక్స్ట్ వెనకని సెక్యూరిటీ పర్పస్గా 2 eyes ఉంటాడు అక్కడ, రియర్ గార్డ్ అవుతుందండి. అంటే వెనక నుండి కూడా ఒక చోటు కూడా, అంటే మనం ఒక వేలో వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఎదుటి కాల్పులు వస్తే మనం ఏం చేయాలంటే అప్పుడు ఆపరేషన్ ఎలా మనం రూట్ తీసుకొని వాళ్ళ మీద అటాక్ చేయాలి సార్. వీలున్న వరకు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు మనం ముందు సేఫ్గా ఒక పొజిషన్ ముందు వెళ్ళాలి. తర్వాత ఎటువంటి ఫైర్ వస్తుందని అబ్జర్వ్ చేసి ఆ అబ్జర్వేషన్ తగ్గట్టుగా లీడర్ ఇచ్చిన సజెషన్లు బట్టి, కొన్ని పరిస్థితుల్లో లీడరు అన్నిటికీ అలాంటి పరిస్థితుల్లో లీడర్ ఆర్డర్ ఇవ్వడానికి ఉండదు. అప్పుడు టెక్నికల్గా సమయస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు మనం పని చేసుకోవాలి. మనం పాఠాలు అదే ఆపరేషన్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు అది ఎప్పుడు జరగదు సార్. అవి ఓన్లీ మనం పాఠాలు చెప్పుకోవడానికి, ఓన్లీ డెమోలు, అంటే డెమో మీన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికే. అంతేగాని ఆపరేషన్ ఏరియాకి వెళ్ళేటప్పుడు మాత్రం అప్పుడు ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ డిసిషన్ తీసుకోవాలి. అలా లేకపోతే క్రాస్ ఫైర్ అంటే మాకు ఫైర్ అయ్యే అవసరం ఉంటుంది. అంటే మేము మనం ఎదుటోళ్ళు కాల్చిపోయి మేము కాల్చుకునే సందర్భాలు కూడా 1-2 ఉన్నాయి. అవన్నీ మరి చెప్పకూడదు. ఒకవేళ మీరు వెళ్ళారు, గైడ్ చూశారు, ఫైర్ ఓపెన్ అయింది, లీడర్ ఫైర్ స్టార్ట్ చేస్తున్నారు, మీరు కూడా జిగ్ జాగ్ వెళ్తారు, చూసుకొని చెప్తున్నారు యూ షేప్లోకి వెళ్తారు. ఇక్కడ పాయింట్ కాకుండా కట్ ఆఫ్ పాయింట్ ఉంటుంది ఒకటి సార్. ఆ కట్ ఆఫ్ పాయింట్ దగ్గర ఎవరు ఉంటారు? అప్పుడు ఆంబుష్ అంటారు సార్. ఆంబుష్ వేరు, వెళ్తూ జరిగిన ఆంబుష్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ సార్. ఆంబుష్ ఎలా చేయాలా, ఆంబుష్ ముందు ఇన్ఫర్మేషన్ అంటే ఇది వేరు. అంటే ఇప్పుడు ఇది వేరు సబ్జెక్ట్. ఇది మీరు అడిగారు కాబట్టి ఆంబుష్ గురించి కూడా 2 ముక్కలు మీకు చెప్పేస్తాను. మనకి సమాచారం వచ్చింది, మన సమాచారం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. మీరు అనుకో ఎవరో ఒక వ్యక్తి మనకి ఎక్కడంటే మనకి కొరియర్స్ ఉంటారు, లేదంటే మన సమాచార శాఖ ఇంటెలిజెన్స్ వర్గాలు, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం ముందు దాన్ని ఇది చేసుకోవాలి, కరెక్ట్గా బ్రీఫ్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రాంగా, ఒకవేళ ఇన్ఫర్మేషన్ రాంగా అనేది క్రాష్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే ఈ వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదని మనం చేసుకునేటం ఉంటేనే మనం ఆంబుష్ చేయాలి. ఆంబుష్ చేయాలంటే ఆషామాషి కాదు, ఏదో అంటే మనం వాళ్ళు రాకని మనం గమనించి, అంటే ఒక పులి మన జింకని ఎలాగైతే క్యాచ్ చేస్తుందో దట్ ఈజ్ మీన్స్ ఆంబుష్. అంటే ఆ పులిని పులి అలాగే దాగుంటుంది గడ్డిలో, టక్కుని వచ్చి ఒకసారి జింకని పడతాం. సేమ్ అదే ఆపరేషన్. అంటే వాళ్ళు వచ్చే వాళ్ళు వచ్చే సమయం కంపల్సరీగా మనకు తెలిసి ఉండాలి. కాకపోతే వాళ్ళు ఫలానా దళం వస్తుంది అని చెప్తారు, కానీ మేము చాలాసార్లు వెళ్ళాము, అలాగే వెళ్ళి చప్పట్లు కొట్టుకొని వచ్చేసాం, కానీ ఏ దళము రాలేదు. చప్పట్లు కొట్టడం ఎందుకు మరి, ఎందుకంటే టైం అయిపోయింది భోజనం కానీ వెళ్ళిపోవడం సార్. అందుకని అంటే అక్కడికి ఆంబుష్లో 6 hours కన్నా ఎక్కువ ఉండలేము. అంటే కనీసం శ్వాస కూడా నిశ్వాసాల్లో కూడా బందీ చేయాలి. అంటే కమ్మ ప్లేస్ కన్సిల్మెంట్ అంటుందండి. అంటే పొదలంటే పొదలాగా ఉంటాం, గడ్డిలో ఉంటే గడ్డిలాగే ఉండాలా. అంటే అప్పుడు వచ్చి 8 మీద టక్కుని అటాక్ చేయాలి. 6 గంటలు దాటి ఉండడం ఒక మనిషి 6 గంటలు ప్రాణంతో అయితే ఒకటి ఉండగాదు, కానీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. అప్పుడు చేంజ్ ఆఫ్ ది గ్రూప్. అంటే 6 hours తర్వాత ఏం చేస్తామంటే వాడు కంటిన్యూగా ట్రాఫిక్ కంటిన్యూ 24 hours ఉండలేరు కదా సార్. అలాగే ఒక మానవుడికి మినిమం స్టాండర్డ్స్ అంటే 6 hours అని. అంటే మీరు ఒక ఆంబుష్ చేశారండి,
ఆంబుష్ లో 6 hours అయిపోయింది, మీకు రాలేదు, కానీ మీకు వచ్చే మూమెంట్ ఉంది తెలుసు. అప్పుడు ఏం చేస్తారు, రిలీఫ్ పార్టీ పెట్టుకుంటాం. రిలీఫ్ పార్టీ అంటే మరి ఇంకో దగ్గరలో మేము బేస్ క్యాంప్ అంటాం. మేము బేస్ క్యాంప్ నుండి ఈ పార్టీస్ వెళ్తాయి. బేస్ క్యాంప్ అంటే పెద్ద సబ్జెక్టు. బేస్ క్యాంప్ ఎప్పుడు ఏర్పడతాం, దానికి ఒక పెద్ద నీడ్. ఒకవేళ ఇంట్లో ఉందాం ఆంబుష్లోనే, ఓకే, బేస్ క్యాంప్ నుంచి పార్టీ వస్తుంది, మీరు రిలీఫ్ ఇచ్చారు, అయిపోయింది. నేను అంటుంది ఫైర్ ఓపెన్ అయింది, కట్ ఆఫ్ ఎలా పెట్టుకుంటాం? కట్ ఆఫ్ అనేది ఎప్పుడు కూడా అంబుష్ అయ్యేటప్పుడు మొత్తం పార్టీ ఎప్పుడైతే వాళ్ళు కూడా సేమే, ముళ్ళుతో తీయాలనేట్టుగా వాళ్ళు కూడా సేమ్. మేమైతే ఎలాగైతే ఆపరేట్ చేస్తామో వాళ్ళు జంగ్ బుక్స్లో చదివిన నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సేమ్ మేము ఎలాగైతే ఫీల్డ్ క్యారెక్ట్ చేస్తామో మేమైతే ఎలాగ మ్యాప్ రీడింగ్ చేస్తామో సేమ్ టు సేమ్. అయితే వాళ్ళు ప్రత్యర్థులు కూడా అంత ఈజీ కాదు, మనమే మేధావులం అనుకోకూడదు. వాళ్ళు చాలా వాళ్ళ నుండి అనుకోవడం కూడా వాళ్ళ నుండి కొంత మేము నేర్చుకునేట్టుగా అనిపిస్తుంది నాకు. ఒక చుట్టూ అనిపిస్తుంది, వాళ్ళకు కొంత డెడికేషన్ మాకు కూడా ఒక చుట్టూ ఉండదు. అయితే మాకు ఇప్పుడు ఏంటంటే దాన్ని మోటివేట్ చేసి భాటియా సార్ గారు, ఆయన దేవుడు, ఒక మన ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మంచి కట్ ఆఫ్ ఎలా చూస్తారా? ఆ కట్ ఆఫ్ అనేది ఇప్పుడు కూడా ఆపరేషన్ ఒక 10 మంది ఉంటారు, ఒక దళం 10 మంది. అలాగా మేము ఎలాగైతే అనుకున్నాం, ఓన్లీ 10 to 15 అడుగుల డిస్టెన్స్లో ప్రతి ఒక్కరు నడుస్తారు. స్ట్రెచింగ్ డిస్టెన్స్లో ఎప్పుడు నడుస్తారు, నైట్ టైం నడుస్తారు. ఎందుకంటే పెద్ద వాగుల్లోనే గోతుల్లోనే డిస్టెన్స్ పెడితే పక్కడు ముందు వెళ్ళిపోతే దీన్ని వెనక్కి ఉండిపోతాడు, కట్ అయిపోతుంది పార్టీ. అప్పుడు టచింగ్ డిస్టెన్స్లో రోప్ సిస్టమ్ అంటూ ఉంటుంది, తాడు పట్టుకొని వెళ్తారు. కొన్ని పరిస్థితులు హైగా వీల్స్ వెళ్ళవలసినప్పుడు మనిషి ఇబ్బంది పడకుండా ఆపరేషన్ చేయడానికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ వెళ్ళాలనుకుంటే అప్పుడు డిస్టెన్స్ టచింగ్ డిస్టెన్స్లో ఉంటాం. ఓన్లీ డే టైమ్ కానీ చేస్తే 10 to 15 feet డిఫరెన్స్లో వెళ్తాం, జిగ్జాగ్లో వెళ్తాం. వాళ్ళు పార్టీ ఏకం వచ్చింది, మేము ఒక 4 పొజిషన్లు తీసుకుంటాం. ఇక్కడ ఫైరింగ్ పార్టీ, మెయిన్ ఫైరింగ్ పార్టీ, అసాల్ట్ అండ్ క్యారీ, కట్ ఆఫ్. కట్ ఆఫ్ మీన్స్ ఏంటంటే ఎవరైతే పారిపోతారో ఆంబుష్లో చిక్కున్నాడు ఎవరు పోవడానికి లేదు. 99% ఏదో ఒక్కసారి తప్పిదాం. అంటే మనం కరెక్ట్గా అంబుష్ని అరెస్ట్ చేస్తే మన దాంట్లో మన వల్ల వాళ్ళు పడ్డారంటే ఆ చేప మరి వెళ్ళడానికి లేదు. ఒకవేళ బై మిషన్ మీద ఈ డిస్టెన్స్ పెట్టేటప్పుడు 10 అడుగులు 20 అడుగులు పెట్టాడు అనుకోండి, మొదట వెళ్ళిపోతాడు. ఎక్కువ మొదట మీద ఫైర్ చేయము మేము, పార్టీ అంతా సెంటర్ రాగానే ఫైర్ చేస్తాం. ఎందుకంటే మొత్తం ఎఫెక్టబుల్గా ఉంటుంది. అది కూడా యాక్సెస్ ఫైర్. యాక్సెస్ ఫైర్ అంటే డామినేషన్ ఆఫ్ ద ఏరియా ఎంచుకోవాలి. అంబుష్ అంటే దానికి ఎన్నుకునే స్థలం కూడా మనం నిర్ణయించుకోవాలి. మిగతా పారిపోతారు సార్, పారిపోతాడు, వెనక్కి వెళ్ళిపోతాడు, లేదా ఎలగోకలాగా ఎస్కేప్ అవడం కూడా. అంటే అందుకే మెయిన్ మొత్తం సెంటర్కి వచ్చినప్పుడు మెయిన్ లీడర్ అక్కడ ఉక్కుమేస్తాడు, ఆ విజల్ సౌండ్గా లేకపోతే ఆడే ఫస్ట్ ఫైర్ చేస్తాడు. లీడర్ ఎప్పుడైతే డిసైడ్ చేశాడో ఆయన అందరికన్నా లీడ్ చేసేవాడు కాబట్టి ఐడియా ఉంటుంది కాబట్టి పక్కన ఫైర్ అంటే మిగతా వాళ్ళు కూడా బుల్లి వర్షం వెంటనే కొడుతుంది. అందులో మరి ఇంకా తేడా ఫైర్ కొడతారా? పంచింగ్ ఫైర్ వేస్తారు, ఇంకా దగ్గరే ఉంటుంది. ఇంకా 15-20 అడుగులు 30 అడుగుల్లో కూడా ఉంటుంది ఆంబుష్. ఎందుకంటే పెద్ద లాంగ్ 50 మీటర్ల 100 మీటర్ల లోపల. అందుకే అక్కడ సెలక్షన్ ఆఫ్ దిస్ సైట్ అంటుందండి. ఆపరేషన్ చేసేటప్పుడు డెఫినెట్గా ఈ ఆంబుష్ చేసే సైట్ మా చాలా సెలెక్టివ్గా చేయాలి. అంటే మన ఫెంచింగ్ ఉండాలా, నెక్స్ట్ ఆ పక్కన డెడ్ గ్రౌండ్ అంటారు దాన్ని. డెడ్ గ్రౌండ్ మీన్ కలవ, అంటే వాగులు వెళ్ళేటప్పుడు కొంత డెడ్ గ్రౌండ్ వస్తుంది, దట్ ఈజ్ అ డెడ్ గ్రౌండ్. ఆ గ్రౌండ్లో కూడా వాళ్ళు దొరికిపోతాడు ఫైరింగ్ వచ్చి, మళ్ళీ తిరిగి మనకి రిటైల్ చేయడం. అందుకే అలాంటి మనకైతే బాగుంది, ఎత్తునుడి ఫైరింగ్ వస్తాను అన్నీ మనం చూసుకోవాలి. అది సెలెక్ట్ చేయడానికి ముందు మనం పార్టీని పంపిస్తాం. అంటే సైట్ సెలెక్ట్ చేయడానికి కూడా 10 మంది మేము వెళ్ళిపోం, ఒక ముందుగా అడ్వాన్స్ పార్టీ పంపిస్తాం. వాళ్ళు వచ్చిన దాన్ని రెక్కీ చేస్తాం. రెక్కీ చేసి స్పాట్ ఎన్నుకున్న తర్వాత రెక్కీ రిపోర్టు ఆధారంగా లీడరు బ్రీఫింగ్ చేస్తారు. అది అక్కడ ఉన్న సాధనలు బట్టి వీళ్ళుంటే ఇప్పుడు ఇండో ఇక్కడ అయితే మ్యాప్ ఒక బోర్డు మీద కానీ లేకపోతే గ్రౌండ్ షీట్ మీద కానీ పాయింట్ సెట్ చేసి ఆపరేషన్ ఎలా పాల్గొవాలి, ఏం చేయాలని బ్రీఫింగ్ చేస్తారు, మ్యాప్లో రాసుకుంటారు, అంత బాగుంది. కానీ అక్కడ స్పాట్లోకి వెళ్ళాక ఆ సిచ్యువేషన్ మనకు అనుకూలించిపోతే ఏం చేస్తారు? అలాగే మనం తీసుకునే సైట్ సెలెక్షన్ రాంగ్. అందుకే కదా మేము పంచింగ్ ఫైరింగ్ రావాలి. మనకు అడ్లు అంట ఆర్డ్స్ అంటారు. ఆర్డ్స్ మీన్స్ కవర్, హార్డ్ హిందీలో హార్డ్, కవర్ మీన్స్ అది డెఫినెట్గా ప్రొటెక్ట్ చేసుకొని ఉంటాం మేము. ఎందుకు మాకు ఎక్కువ మా మీద ఫైరింగ్ వచ్చినా మేము ఎఫెక్ట్గా మాకు తగిలేదు లేదు. అదే బండలో చెట్లు దొంగలు తీసుకుంటాం, మేము తీసుకొని ఏర్పాటు చేసుకుంటాం. ఒక లేకపోతే అక్కడ కొంచెం మోయించుకోవడగానే మేము స్పాట్ తయారు చేసుకుంటాం. కంపల్సరీ వాళ్ళు వస్తారని తెలిస్తే అది స్పాట్ అనేది ఒక్కో చుట్టూ అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది, ఒక్కో చుట్టూ వెళ్ళేటప్పుడు కూడా అనుకోని ఎన్కౌంటర్లో ఎక్కువ జరిగాయి. నాకు తెలిసిన మట్టుగా ఈ అంబుష్లో వచ్చి పడిపోయింది గట్రా ఉండదు. అంటే ఆ పార్టీ ఎదురుగా వస్తూ ఈ పార్టీ ఎదురు. అదే మెయిన్ స్కౌట్ ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లీడింగ్ ద పార్టీ. అంటే స్కౌట్ 2 కళ్ళు ఆడాడు టీంకి.
ఆ 2 కౌలు చేసినా ఆ స్కౌట్ ఏ రకమైన పరికరాలు ఉపయోగించాలా, ఏ రకమైన ఆయుధాలు ఉపయోగించాలని మెయిన్ ఇంపార్టెంట్. స్కౌట్ ఎప్పుడైతే స్కౌట్ కరెక్ట్గా తీసుకెళ్ళగలిగాడో అలా ఒకవేళ ఆంబుస్లో మనం చిక్కుకున్నా మనం ఎక్కువ మంది సేవ్ అవుతాం. మన ఆంబుస్ ఎంత ఉంటుందో వాళ్ళది కూడా సేమే, వాళ్ళేం తక్కువ తినలేదు, అవును. వాళ్ళు కూడా సేమ్. వాళ్ళు జంగిల్లో ట్రైనింగ్ అవుతారు, మనం ఓపెన్గా అవుతాం. ఆ వ్యత్యాసం కనిపిస్తుంటుంది. మేము కూడా మరి జంగుల్లో ప్రాక్టికల్స్ చేస్తాం సార్. వాళ్ళంటే కంటిన్యూగా అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి అప్పర్ హ్యాండ్ కదా అది. అలాగ అనుకోవడం అంటే అది 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 నేను మిమ్మల్ని తప్పు అని అనిపిస్తుంది సార్. మేము అందుకు తగ్గ జంగిల్ క్యాంప్లో మేము జంగిల్లో నేను ఎలా 2 నెలలు బేస్ క్యాంప్ వేస్తాం. అవి ఆ రోజు ఆపరేషన్స్ ఈ రకమైన కలెక్షన్ అలా చేయాలి. ఇన్ఫర్మేషన్ కలెక్షన్ అనేది ఒకటి ఉంది ఈ సబ్జెక్ట్. ఆ జంగుల్లోకి వెళ్ళి ఊరికి తిరిగి పడుకోవడం కాదు, దానికి సటన్ ఏరియాలకు వెళ్ళి విలేజెస్ టచ్ చేసి ఏంటి ఆ విషయం ఆల్రెడీ ఉండి మనం విషయాలు కష్టం. అప్పుడు అలా చేసాము. ఇప్పుడు కూడా వాళ్ళకు కూడా మేము ఎక్కువ మోటివేషన్ చేయడానికి ట్రై చేస్తాం. గిరిజనులు ఇప్పుడు కోమింగ్ వెళ్ళారనుకోండి సార్, ఎన్ని రోజులు పడుతుంది? 4-5 రోజులు అంటే టాస్క్ బట్టి సార్. టాస్క్ కోమింగ్ ఆపరేషన్ అనేది యాక్చువల్గా ఏంటంటే అది సెంట్రల్ ఎస్ఐబితో ఆర్డర్స్ బట్టి మూవ్మెంట్స్ దళాలతో సర్టన్ ఎస్పీలకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ సట్ల ఎస్పీలు ఏం చేస్తారంటే ఏ రకంగా మనం ప్లాన్ చేయాలా, మిగతా పక్క ఎస్పీలు గారితో కూడా కాంటాక్ట్ ఉంటాం. ఒక ఓన్లీ 3-4 ఎస్పీలు కలిస్తేనే కానీ ఆపరేషన్స్, ఎందుకంటే అన్ని బార్డర్లో తిరుగుతున్నవే. ఇప్పుడు మన ఛత్తీస్గఢ్, నెక్స్ట్ ఒరిస్సా, మరియు మన శ్రీకాకుళం ప్రాంతం వెళ్ళినప్పుడు మరి రేషన్ ఏంటి? డ్రై రేషన్ అది ఆపరేషన్కి మనం వెళ్ళే టాస్క్ బట్టి, ఆపరేషన్కి వెళ్ళే టాస్క్ బట్టి ఈ డ్రై రేషన్ అనేది ఒక పద్ధతి. మేము కొన్ని 10 రోజులు కూడా ఒక చుట్టూ ఆపరేషన్కి అంటే ప్లెయిన్ నుండి అప్ టు హిల్ వరకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు మా దండకారణ్యాలు ఉన్నాయి, అందులోకి వెళ్ళాలంటే 1 రోజు 2 రోజులకి వెళ్ళి వచ్చేయడానికి అవ్వదు, వెరీ లాంగ్ టైం. అలాగే మన చింతపల్లి, చీడూరు, పాలేరు సైడ్ కూడా పెద్ద ఉన్నాయి. అవి అంత ఆపరేషన్స్ చేయాలంటే అవి కొండ హిల్ ప్రాంతము, నెక్స్ట్ టెరైన్ అని గురించి ఇందాక మీరు అడిగారు. టెరైన్ బట్టి కూడా మనం ఆపరేషన్స్ చేసుకోవడం ఉంటుంది. దీనికి తగ్గ టెరైన్కి సంబంధించినవి రెయిన్ కోట్స్ కానీ, అలాగే ఎక్విప్మెంట్ అలాగే డ్రై రేషన్తో పాటు కొన్ని 1-2 రోజులకి డ్రై రేషన్ పట్టుకెళ్తాం. తర్వాత టైం ఉంటే బేస్ క్యాంప్ వేసుకోకుండా మామూలు క్యాంప్ వేసుకుంటాం. అంటే ప్రయాణం 2 రకాలు, నైట్ జర్నీ చేస్తాం, కొంచెం డే జర్నీ చేస్తాం. నైట్ జర్నీ చేసేటప్పుడు ఒక రకమైన మనం దుస్తులు వాడవలసి ఉంటుంది, అలాగే సీజన్ బట్టి. అది కాకుండా మెయిన్ ఏంటంటే మనం తీసుకెళ్లే రేషన్ ముందే మా ఆపరేషన్ అనేది ముందు మనకి వాళ్ళకి ఇస్తాడు, ఎవరి లీడర్కి చెప్తారు. మన 4 days ఉంటుంది, ఈ టెరైన్ చెప్తాడు, టెరైన్ తగ్గ ఎక్విప్మెంట్ మనం పట్టుకోవాలి. అది ఆల్రెడీ సెక్షన్లోనే మనం చెప్తాం. వాళ్ళందరూ ఆపరేషన్ అంటే ఆల్రెడీ మరి ఇంకేం చెప్పక్కర్లేదు, ఆ సపరేట్ కిట్ ఉంటుంది దానికి. అయితే ఎక్కువ కిట్ తీసుకెళ్తే మీరు అన్నట్టుగా కొంతమంది ఎక్కువ కిట్టు మనం బతకడానికి మాత్రమే తీసుకెళ్ళాలి, కానీ మంచి బాగున్నాయని అవి ఇవి మోసుకెళ్ళాం అనుకోండి, ఈ గాడిద పిల్లలాగా అయిపోతాం. గాడిద పుట్టినప్పుడు బాగానే ఉంటుంది, అత్త మోసి గాడిద అయిపోతుంది. అలాగా మేము వెళ్ళి మోసుకోవడానికి అయిపోతుంది. అందుకంటే ఎంత తక్కువగా వెళ్తే అంత మనం ఎక్కువ చేయడానికి బాగుంటుంది. అందుకే 10-50 days అయితే కొంచెం ఎక్కువ డ్రై రేషన్ తీసుకెళ్ళాలి సార్. ఇప్పుడు టీమ్ మంత్ వెళ్ళింది, మీరు అన్నట్లుగా ఉదయం కొంతమంది, సాయంత్రం కొంతమంది, 2 రకాల ప్రయాణాలు ఉంటాయి. ఉదయం అనుకుంటే ఓకే, రాత్రి సమయంలో ప్రయాణం చేసినప్పుడు ఎటువైపు నుంచి వస్తుంది ఫైరింగ్ అనేది ఎలా తెలుస్తుంది? నైట్ అనేది చాలా అంటే కామ్గా ఉంటుంది. అంటే ప్రతి మూమెంట్ తెలుస్తుంది కదా. మూమెంట్ కాదు సార్, చిన్న మూమెంట్ కూడా తెలిసిపోద్ది. అలాగే మీరు బూట్ సప్పుడు కూడా వస్తుంది ఆకు మీద. అది ఎక్కువ అంటే విజనింగ్ గాలి సైలెంట్గా ఉండడం వల్ల డే టైం కట్టెలు కొట్టడం పరుసులు, దానివల్ల సౌండ్ బేగి వెళ్ళదు. నైట్ వెరీ షార్ప్గా వెళ్ళిపోతుంది. అంటే చాలా దూరంలో ఉన్న దగ్గరగా మనకి అబ్జర్వేషన్ అయిపోతుంది. అందుకే నైట్ చేసేటప్పుడు మూవ్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తాం. అంటే ఇవేంటంటే ఎండుటాకులు వస్తాయి, ఎండుటాకులు ఉంటాయి, ఎండుటాకులు వచ్చి మీద కౌడ్ అయితే చెప్పమంటాయి. అప్పుడు ఏం చేస్తామంటే దాన్ని మూవ్మెంట్, ప్రాక్టికల్ మూవ్మెంట్ అంటారు దాన్ని. ప్రాక్టికల్ అంటే అక్కడ సమయ సూచిగా మూవ్మెంట్ మార్చి మనం వెళ్ళాలి. అంటే అది చాల్స్ అంటారు. అట్ని చాల్స్ అంటే మంకీ చాల్ అంటే కోతిలాగా, మళ్ళీ జరగలాగా బ్యాగ్ ఏది దాన్ని ట్రావెలింగ్లో 2-3 మూమెంట్లు ఉన్నాయి. ఎంత ఆ మూమెంట్లో మనం అక్కడ సమయం మనం బట్టి మనం చేయాలి. అలాగే
ఈ స్నైఫర్ అంటారు, స్నైఫర్ టైపు ఆపరేషన్స్ ఉంటాయి. ఈ స్నైఫర్ అంటే మన టార్గెట్ ఏదైతే మనం కొట్టాలనుకుంటే దాన్ని సైఫర్ ఉపయోగిస్తాం. మెయిన్ లీడర్ని కొట్టాలని కూడా అప్పుడు స్నైఫర్ని పెడతాం. స్నైఫర్ అనేది వెపన్. అలాగే విఐపీలు కొట్టడానికి మన సినిమాలో చూపిస్తారు కదా సార్, అది ఇలా ప్లస్ పెట్టి అక్కడ కొట్టదు, ఇక్కడ నెత్తి మీద కొట్టమంటే నెత్తి, అలాంటి ప్రాక్టీస్ కూడా మేము చేస్తాం సార్. అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్ మనకు కావాలి. ఆయన ఇప్పుడు మా అలాంటి వెనక పార్టీ ఉంటుంది కదా, చిన్న చిన్న లీడర్లు, వాళ్ళకి అవసరం మెయిన్ లీడర్లు కావాలంటే అప్పుడు స్నైఫర్ని పెడతాం. కూంబింగ్ వెళ్ళారు, వాళ్ళు ఎదురయ్యారు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరగడం కానీ, లేదంటే మిమ్మల్ని చూసి వాళ్ళు పారిపోవడం కానీ, లేదా మధ్యలో కొంతమంది అడవికి చెట్లు నరుకొని వచ్చి కూడా చూస్తారు, మిమ్మల్ని చూసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వాళ్ళు మీరే ముందు ఐడెంటిఫై చేసి పట్టుకోవడం కానీ. ఒక టీంకి నేను ఒకరోజు లీడ్ చేసాం. అంటే లీడ్ అంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయన ఉన్నారు, మా ఆర్మడ్ ఫోర్స్కి నేను ఉంటాం, మాకు ఒక సివిల్ ఆఫీసర్ ఉంటారు, ఒక వాళ్ళ గైడ్ అంటాం. సివిల్ ఆఫీసర్ వాళ్ళ లొకేషన్ చూపిస్తారు. ఇప్పుడంటే మ్యాప్ రీడింగ్లో ఎన్ని వచ్చా 95, 92 అప్పుడు అవి లేవు మా ప్రాంతంలోనే, ఏది శ్రీకాకుళం ప్రాంతంలోనే. అంటే యాక్చువల్గా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, ఇవి అన్నలో పాటలు పాడి సాయంత్రం డప్పు కొడతారు, అయిపోతుంది మీటింగ్ అని కన్ఫర్మ్ అయిపోయాం. చుట్టూ ఊరు ముట్టంతా ఉన్నాం. ఇంతలో ఏం జరిగిందంటే అది వాళ్ళు ఈ జమకల పాటలు పాడుకుంటారు కదా, ఈ డప్పులు జమకల పాటలు ఒకటే కదా, కన్ఫర్మ్ అయిపోయింది. నేను కూడితే నాకు రివార్డు అవుతుంది, నేను కూడితే నాకు రివార్డు అవుతుంది, మేము రెడీ అయిపోయాం. ఒరే నాన్న ఆగండ్రా, అది కన్ఫర్మ్ చేయకోకుండా మళ్ళీ ఏమో పబ్లిక్ని మీద కొట్టేస్తే మరి పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, అది అలా జరుగుతుంది, మీరు జాగ్రత్తగా అది గమనించండి అంటే చేస్తే ఒక మనిషి డైరెక్ట్గా ధైర్యం చేసి వెళ్ళాడు. వీళ్ళు ఐడెంటిఫై చేసుకొని కాదు సార్ బుడబుడకలు పాట పాడకూడదు చుట్టూ అలాంటి ఈ విలేజెస్ అంతా కాగడా పెట్టి, మరి కాగడ ఒకటి వెలుగుతుంది, మాకు ఏంటంటే కాగడ వెలిగిందంటే మీటింగ్, అప్పుడు లైటింగ్ గీటింగ్ మరి ఏం లేదు కదా సార్. 90s కరెంట్ లేదు, ఆ మారుమూల ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం. అప్పుడు పెద్ద తప్పింది అనమాట. దానికి నేను ఫైనలైజ్ చేస్తేనే అది ఆగింది, లేకపోతే బుడబుడక కథ జమ్మకుల కథ నాకు తెలుసు. నేను ఎందుకు ఆ ప్రాంతం ఉండే కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. మీరు కంగారు పడకండి సార్, ఏమైనా దెబ్బ అయిపోతాం, ఉండండి మొత్తం సరెండర్ చేస్తాం. మొత్తం 30 మెంబర్స్ వెళ్ళాం. వాళ్ళు పాటలు వింటున్నారు, వీళ్ళు కన్ఫర్మ్ చేసి ముంజిద్దురు సార్ మీద అయిపోయి మీరు అందాక అన్నారు కదా, అది దీనికి ఉదాహరణ అనమాట. ఒకవేళ అలా జరిగితే చెప్పరాంది అన్నాను కదా సార్. మంచిది ఎక్స్పీరియన్స్ చెప్పారు, ఒక పాట గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే 30 మంది ప్రాణాలు కాపాడారు మీరు, లేదంటే ఫైరింగ్ ఓపెన్ అయ్యేది, జరగకూడదు జరిగేది. అలాగే బ్యాడ్ అంటే మీరు ఊహించారు కానీ జరిగింది కూడా జరిగి ఉంటుంది. అలాగంటే ఊహించే మనం అవి ఆపరేషన్స్ అయితే ఎప్పుడు కూడా అందరూ అనుకోవడమే కదా సార్. ఆపరేషన్స్ అన్నీ ఎప్పుడు కూడాను డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది జరిగింది ఏమి లేదు. ఒకటే విషయం ఏంటంటే ఎదురుగా తాసపడే ఎక్కువ అయింది. తర్వాత బేస్ క్యాంపులు అంటే మాలాగే వాళ్ళు బేస్ క్యాంప్ వేస్తారు, మేము కూడా వాళ్ళ బేస్ క్యాంపులు కూడా ఇక్కడ వెళ్తాం. మేము ఆ బేస్ క్యాంప్ జాతి వెళ్ళిపోయినా వాళ్ళు పట్టించుకునే లేపం లేదు. వాళ్ళు కూడా మా బేస్ క్యాంప్ నడుచుకుని వెళ్ళిపోయి. అంటే ఇప్పుడు మనం నైట్ మూవ్మెంట్ అంటాం కదా, బేస్ క్యాంప్ అంటే ఏంటంటే మొత్తం అంతా చుట్టూ 1 కిలోమీటర్ల దూరంలో టెంట్లు వేసుకుంటాం సార్. టెంట్ అంటే టెంట్లు కాదు, చిన్న గ్రౌండ్ షీట్ అండి, వర్షం పడకుండా పాలిథిన్ పేపర్, దాంట్లో 2 ఉంటారు ఒక దగ్గర అలాగ చుట్టూ. మధ్యలో ఇల్లు కూడా వాళ్ళు వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఎందుకు టచ్ చేయరు మమ్మల్ని? అవి మేము వెళ్ళిపోయినా మేము పట్టించుకోలేదు, మేము వెళ్ళిపోయినా కూడా ఒకసారి అంటే అది ఐడెంటిఫికేషన్ లోపం మీరు అన్నారు కదా, తెలియక. అలాగే ఒకసారి పెద్ద ఈ విషయం చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు పెద్ద ప్లేనరీ మీన్స్ మీకు తెలుసు, ప్లేనరీ పెడుతున్నప్పుడు పెద్ద సంఖ్య వాళ్ళదే ఉంటుంది. ఎక్కడ అది ఐ మీన్ ఇది మన జంగిల్ ప్రాంతం, ఇది ఎక్కడ ఏ జిల్లా చెప్పండి? కరీంనగర్ అటు సైడ్ జగిత్యాల. ఇది గ్రేవౌండ్స్ పార్టీకి సంబంధించింది. ఇది గ్రేవౌండ్స్ పార్టీ ఆపరేషన్స్ అన్నీ వాళ్ళే చేసింది. ఏంటంటే దాన్ని మీ ఉదాహరణ ఏమి చెప్తున్నామంటే అక్కడ మేము ఇన్ఫర్మేషన్ అక్కడ ఇది జరుగుతుందని మాత్రం తెలియదు పోలీసు వాళ్ళకి. ఇప్పుడు ఈ ప్లేట్లు అన్నం కడుక్కునే ప్లేట్ ఉంటుంది కదా సార్, ప్లేటు, ఆ ప్లేట్తో రిఫ్లెక్షన్ పడ్డది మాకు, అంటే మా గైడ్కి అర్థం ఫాక్స్ కొట్టినట్టు కొట్టింది సార్ అది. ఆ ఫాక్షన్ వల్ల ఏదో అక్కడ ఉందని అక్కడ మేము అప్పుడు అక్కడికి ముందుగా రెక్కీ పార్టీని పంపించి ఫేర్ని అబ్జర్వ్ చేసాం. అంటే చిన్న తప్పిదం వల్ల తాత మీరు అన్నారు కదా వేర్ థింగ్స్ ఆర్ సీన్, అంటే కనిపోయిన వస్తువులు ఎలా కనిపిస్తాయి. 6 సిస్టర్ అండ్ 1 మదర్, షేప్ షాడో షైనింగ్ సెలహౌటి. తర్వాత మూమెంట్ మదర్, ఈ మూమెంట్ వల్ల మనం ఫీల్డ్ క్రాఫ్ట్లో బోల్డ్ నేర్చుకోవాలన్నమాట. ఇలాంటి చెప్పండి మళ్ళీ సార్. మదర్ 6 సిస్టర్ ఇంటూ 1 మదర్, షేప్ షాడో షైనింగ్ సెలహౌటి. తర్వాత మదర్ మీన్స్ అంటే తల్లి,
మూమెంట్ కదలిక. ఈ కదలిక గురించి ఇందాక చెప్పండి, ఈ సిస్టమ్ అంతా నేర్చుకున్న తర్వాతే ఆపరేషన్లు వేయాలి. ఇవైతే ఎప్పుడైతే మేము పాటించగలమో అవి సక్సెస్. అది ఎవరు పాటిస్తే వాళ్ళు పాటించకుండా కొన్ని మేము ఆయన చెప్తారులే ఆఫీసులో అది చేయొద్దు మాట్లాడకుండా వెళ్ళొద్దంటే మేము మాట్లాడుకొని వెళ్తుంటాం అప్పుడప్పుడు. అది అనకూడదు కానీ నైట్ టైం అగ్గిపెట్టి ముట్టించకూడదంటే కొంతమంది అగ్గిపెట్టి ముట్టించుతూనే ఉంటారు. ఆ టార్చ్ లైట్ వేయొద్దంటే టార్చ్ లైట్ వేస్తుంటారు. మీరు జరిగిన మొత్తం ఆపరేషన్లో ఇందాక మీరు చెప్పినట్లుగా నాకు రివార్డ్ వస్తుంది కొంతమంది చేస్తుంటారు, లేదు ప్రమోషన్ వస్తుందని కొంతమంది, అలాగేం జరిగాయా? అంటే ఇవి అవి అంటే మనం ఏదైనా ఆపరేషన్ చేస్తే మనకి ప్రభుత్వం మనకి ఆ టీంలో ఎవరు ఫస్ట్ ఫైర్ చేస్తే వాడు డెడ్ బాడీ లేపిస్తాడు అనుకోండి, నా బుల్లెట్ వల్ల వచ్చింది అని రికమెండ్ చేస్తారు. మీరు టీమ్ మేనేజర్ అనుకోండి, సార్ నాకు రాయండి, ఇది కొంచెం ఒక గుర్తింపు వస్తుందని. అలాగే టీమ్ లీడర్ ఫైర్ ఓపెన్ చేశారు అనుకోండి, ఆయన చనిపోయాడు అనుకుంటున్నాను, చనిపోయిన వ్యక్తి మెయిన్ టార్గెట్ అనుకోండి, ఎంత ఇస్తారు అప్పుడు? ఏ ఆపరేషన్ అయినా సరే యాక్చువల్గా ద రూల్స్ ఏంటంటే ఎవరు చిన్న పెద్ద అని కాదు, వచ్చిన గ్రావిటీతో లాగా అంటే అక్కడ చేసిన ఎన్కౌంటర్ల గ్రావిటీనే దృష్టిలో పెట్టుకొని అందరికీ టీం అందరికీ సమానమే. అందులో టీం మేనేజర్కి టీం వాళ్ళు ఉండదు. కొంతమంది యాక్సిలరీ ప్రమోషన్ అడిగిస్తారు, ఎందుకు ఇస్తారు? యాక్సిలరీ ప్రమోషన్ అంటే ఇండివిజువల్గా ఒకళ్ళిద్దరు ఇండివిజువల్గా కొన్ని పరిస్థితులు మీరు అన్నారు కదా, స్కాటర్ అయిపోతే పారిపోకుండా కొన్ని పారిపోవలసిన వెనక రిటైర్డ్ వెళ్ళిపోతాం. ధైర్యంగా ఒక్కడు కూడా చేసిన ఆపరేషన్స్ ఉన్నాయి. అంటే అలాగే పెద్ద మెయిన్ లీడర్ వాళ్ళు కూడా సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు మెయిన్ లీడర్ ఎప్పుడు కూడా ఇక్కడ పార్టీ ఒకదారు ఉంటుంది, మెయిన్ లీడర్ ఒకదారు ఉంటుంది. వాళ్ళకి గన్మ్యాన్స్ ఉంటారు, వాళ్ళు సెంట్రల్ కమిటీ అంటారు. మీకు తమకు తెలిసిందే రైట్. మరి ప్రేక్షకుల గురించి మరి ఈ విషయం చెప్పాలా, మరి నా పాలు పంచుకుందామని ఇంకా ప్రేక్షకులు ఈ విషయంలో. అయితే ఈ ఆపరేషన్ చేసేటప్పుడు ఒక వ్యక్తి ధైర్యంగా వెళ్ళి మొత్తం మెయిన్ లీడర్ని ఆ గార్డ్స్ని లేపుతాడు. అలాంటప్పుడు ఆయన చేశాడు. సార్ ఒక్కొక్కసారి ఒక వార్త ఉంటుంది, కోంబింగ్ చేస్తుంటారు, ఆపరేషన్ అవుతుంది, అక్కడికి వెళ్ళగానే మిమ్మల్ని చూసి వాళ్ళు పారిపోతారు, కిట్ బ్యాగులు వెపన్స్ దొరుకుతాయి, వాటితో పాటు కొంత క్యాష్ కూడా దొరికింది అనుకుంటా డబ్బులాగా, ఆ డబ్బులు ఒకటి పంచుకుంటారని ఒక వార్త ఉంది. అంతేకాకుండా ఆ చనిపోయిన వ్యక్తి మీద రివార్డు ఉంటుంది, 5 లక్షలు, 1 కోటి రూపాయలు. ఆ రివార్డు కూడా ఎవరు పంచుకుంటారు? రైట్, రివార్డు గురించి ముందు చెప్తాను సార్. రివార్డ్ అనేది ఆ పార్టీ మొత్తంకి వస్తుంది సార్. అది 1 కోటి రూపాయలు అంటే 1 కోటి రూపాయలు మొత్తం పార్టీకి ఇస్తారు. మళ్ళీ అవి కాక మా డిపార్ట్మెంట్ కూడా ఒక ఆపరేషన్ చేస్తే ఆ యొక్క డబ్బులే కాదు సార్, ఇప్పుడు మాకు కూడా మేము ప్రాణత్యాగానికి పెట్టి అంత ఆపరేషన్ కంటే అంత ఈజీ కాదు. ప్రతిరోజు కూడా ఒక టెన్షన్. అవును, అదే సార్, టెన్షన్ ఉన్న పరిస్థితులు పెట్టి ఇప్పుడు అంతకు తెగించి సైనికులు ఎలాగైతే పోరాడుతున్నారు బార్డర్లో, మరి అంతకు తక్కువ లేకుండా అయితే సర్వీస్ అయితే అంటే అది కూడా ఎక్స్ట్రా ఇస్తారు, ప్లస్ మరి గవర్నమెంట్ కూడా ఇస్తారు సార్. రివార్డు వచ్చిన డబ్బులు కూడా ఇచ్చేస్తారు, వాళ్ళందరికీ సమానంగా పంపిస్తారు. అయితే అక్కడ మీరు అన్న లీడర్కి అయితే కొంచెం పర్సెంటేజ్ ఆఫ్ ఉంటుంది, కానీ 1 రూపాయి కూడా అందులో ఉండదు. తర్వాత మిగతా డబ్బుల గురించి అన్నారు కదా సార్, అవి నేను కూడా విన్నాను. నేనైతే అవి మనం చూడలేము. కొంతమంది అసలు ఏ ప్రాపర్టీ అయినా సరే, ఏ వెపన్ అయినా సరే, వెపన్ విషయంలో మాత్రం ఇటువంటి ఒక తుపాయికి దొరికితే 1 తుపాయికే కరెక్ట్గా ఉండదు. 1000 గుళ్ళు అయితే 1000 గుళ్ళే. మరి అందులో కానీ అమౌంట్ విషయం వచ్చినప్పుడు కొంతమంది ఏవైనా ఒకవేళ ఏదో ఉంటాయి. మరి అవి అందరినీ ఇప్పుడు పోలీసు అందరూ మంచి వాళ్ళు అని అనలాము, అలాగని చెడ్డలు రోజు చిన్న కక్కుర్తి పడతా కానీ ఆ డబ్బు మాత్రం మాత్రం గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయకుండా ఉండదు. మహిళా నక్సలైట్లు దొరికారు పారిపోతూ, వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారని వార్త వాస్తవం. అది చాలా తప్పు. అది చాలా విశాఖపట్నంలో జరిగిన ఒక సంఘటన మీకు అందుకని చెప్తాను, మీరు తమ జ్ఞాపకం చేస్తే దాని గురించి నేను వివరం ఇవ్వగలను. విశాఖపట్నం దగ్గర జీ మాడుగులు దాటిన తర్వాత అక్కడ ఒక గ్రేహౌండ్స్ పార్టీ వస్తూ ఒక తాండా మీదకి వెళ్ళడం, అక్కడ ఉన్న మహిళల పట్ల అదే అప్పుడు అదే 498 కేసు, అదే 376 రికార్డ్ చేసి అప్పుడు కోర్టులు కూడా జరిగింది కదా సార్. అది మాత్రం నేను 100% అది వాళ్ళ మీద వచ్చిన దుష్ప్రచారం చాలా తప్పు సార్. అలా చేయరు. ఆపరేషన్ ఏరియాలో మీరు అనేది ఒకనొకప్పుడు కొన్న టైంలోనే అంటే 90s అంటే అనకూడదు కానీ వెంపట సత్యం, బార్లి మెషారు ఆ టైంలో శ్రీకాకుళం ప్రాంతంలోనే సిఆర్పి దళాలు వచ్చి కొంచెం
అప్పుడు నేను వాస్తవ లోకల్లో ఉన్నవాడిని కాబట్టి నేను చిన్నపిల్లలనైనా నాకు ఆ సమయం తెలుసును అలా జరిగే. కానీ ఇప్పుడు మాత్రం అసలు మేము వెళ్తుందే ఒక పెద్ద సవాలు. అక్కడ మరి ఈ రకమైన పని చేస్తా అయినా అన్నిటికీ తెగించి మేము దానికి వెళ్తున్నప్పుడు మేము పోలీసులు కాదు ఏ మానవుడు కూడా ఆలోచన రాకూడదు. అవునండి సార్, మనం వెపన్స్ నుంచి మాట్లాడదాం. మీరు 303 నుంచి చూస్తున్నారు సార్. ఇప్పుడు లేటెస్ట్గా ఎల్ఎంజీ వరకు అప్ టు ఎల్ఎంజీ వరకు. 303 రేంజ్ ఎంత ఉంటుంది, ఎల్ఎంజీ రేంజ్ ఎంత ఉంటుంది? ఓకే రైట్ సార్. మీరు 303 అని అన్నారు కాబట్టి దట్ ఈస్ ఏ మదర్ వెపన్, బేసిక్ వెపన్. అవును, ఆ వెపన్ నుండే అన్ని వెపన్లు పుట్టుకొచ్చాయి. మేము అందుకే 303 వెపన్తో స్టార్ట్ చేస్తాం ట్రైనింగ్. ఎన్ని అధునాతమైన వెపన్స్ ఇప్పుడు వచ్చినా ఐపీఎస్ ఆఫీసర్ కూడా డిఎస్పీలు కూడా వాటితోనే ముందు ప్రాక్టీస్ చేసి అది ఎన్పీలో కూడా దాంతోనే స్టార్ట్ అవుతుంది. ఏదైనా సరే ఎనీ వెపన్ అదే బేసిక్ వెపన్. 303 అనేది చాలా మంచి వెపన్, నమ్మకమైన వెపన్. ఎందుకు వెపన్ అంటే దాని ఫైర్ అబ్స్ట్రక్షన్స్ ఉండవు. తర్వాత మనం ఫైర్ చేయడానికి 300 yardsలో ఉన్న టార్గెట్ని స్పష్టంగా మనం కొట్టచ్చు. దాని రేంజ్ 300. దాని ముందుకు చాకు ఎందుకు పెడతారండి? అంటే ఇది కాకపోతే అది మిస్ అవుద్దనా? 27 ఇంచులు లెంగ్త్ బ్యారెల్. వెరీ అంటే వెపన్కి ఎంత బ్యారెల్ ఎక్కువ దూరం ఎంత ఉంటే దాంతో ఎఫెక్ట్ కూడా అంతే ఉంటుంది సార్. కరెక్టే. నేను అంటుంది ఫైరింగ్ రేంజ్ నుంచి ముందు ఒక తుపాకీ కన్నా ముందు ఒక కత్తి పెడతారు ముందు. అదే బైనెట్ అంటారు సార్. ఆ బైనెట్ అనేది చాలా అదొక ట్రైనింగ్ సార్. సైనికుల నుండి అంటే మన సిపాయిల నుండి వచ్చింది. అంటే యుద్ధంలో అప్పుడు నాకుతున్న అంటే బుక్ నాలెడ్జ్ అండి, బుక్ నాలెడ్జ్. ఇది వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు బాగా ఆమినేషన్ అయిపోద్ది. ఇన్ఫెంట్రీ అంటే నేల మీద నడిచిన సైనికులు ఎదురు పడినప్పుడు కాలుసుకున్న తర్వాత ఎనిమిది దగ్గర అయిపోతే ఏం చేస్తామంటే అప్పుడు డెఫినెట్గా ఈ బైనెట్ని రౌండ్స్ అయిపోయినా ఎనిమిది దగ్గర క్లోజ్లో ఉన్నప్పుడు ఫైట్ చేయడానికి అవ్వదు. డైరెక్ట్గా దానికి బైనెట్ ట్రైనింగ్ అంటే గూప్ నికాల్ ఛాన్సెస్ అని ట్రైనింగ్లో అంటే మనిషిని ఎలా పడాలనేది కూడా ట్రైనింగ్ ఉంది. ఆ బైనెట్ ఎప్పుడు కూడా ఫైట్ చేసినప్పుడు ఉండదు రేంజ్కి వెళ్ళదు, ఓన్లీ గ్రౌండ్లో ఉండేటప్పుడు. తర్వాత సలామీసెస్ అని ఎవరికైతే మినిస్టర్లకి మన విఐపీలకి ఎవరైతే సలామీ చేస్తామో, అలాగే మన జెండా నేషనల్ ఫ్లాగ్కి ఎలాగైతే మనం వందనం అభినయించుకుంటామో ఆ టైంలో మాత్రమే ఆ బైనెట్ పెడతాం. ఇప్పుడు బైనెట్ పెట్టాం. బైనెట్ ఆపరేషన్ ఏరియాలోకి వెళ్ళేటప్పుడు ఈ టైంలో పెడతాం. అది ఇప్పుడు వెనక్కే ఉంటుంది. ఇప్పుడు అది తీసి అది అవసరం వచ్చినప్పుడు మనం ఇన్స్టాల్ చేస్తాం బైనెట్. కానీ మీకు మాత్రం 303 అంటే బాగా ఇష్టం. మాకే కాదు, నాకు కాదు, ప్రతి ఒక్కరికి ఇష్టం కాదు. అది ఎక్కడ నుండి నేర్చుకున్నాం. అదే అక్కడే స్టార్ట్ అయింది. అదే అంత నమ్మకమైన వేపనం. ఇప్పుడు ఎన్ని గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళకి తప్పగా మనం ఫైట్ చేయగలం, చాలా చక్కగా ఫైట్ చేయాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతావన్నీ ఆటోమేటిక్గా. వెయిట్ ఎక్కువ కదా బరువు. ఇప్పుడు ఎస్ఎల్ఆర్ దీని మీద ఇంకా వెయిట్ ఎక్కువ కదా సార్. కానీ ఎస్ఎల్ఆర్కి రౌండ్స్ వేరు, దీని రౌండ్ వేరు కదా. అవును, దాంతో క్యాలిబర్ అంటారు. అంటే బ్యారెల్తో లాగా క్యాలిబర్ పెట్టి రౌండ్తో లాగా ఆకులు తయారు చేస్తారు. ఓకే. 303 తర్వాత మీరేం 303 తర్వాత మనం ఇప్పుడు చెప్పాను కదా సార్, AK-47 వరకు అప్పుడే వెళ్ళలేదు కదా. ఎస్ఎల్ఆర్ సార్ ఇప్పుడు సెకండరీ బేసిక్ ట్రైనింగ్ ఇప్పుడు ఎస్ఎల్ఆర్ అయింది. అంటే 303 బ్రిటిష్ టైం వాడిన వెపన్ని మేము అది మదర్ వెపన్ ఎప్పుడు కూడా. ఆ మదర్ ఎప్పుడు వదనం. దాన్ని పూజించుతూనే ఉంటాం. దాన్ని ఉపయోగిస్తూ ఇప్పుడు ఆధునిక వెపన్స్ వచ్చాయి కాబట్టి బేసిక్ వెపన్ అయితే అయింది ఇప్పుడు ఎస్ఎల్ఆర్, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్. ఈ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ అనేది అంటే మనం ఒకసారి కాక్ చేసిన తర్వాత 20 రౌండ్లు కూడా ఒకేసారి ఫ్రెష్ అండ్ రిలీజ్. సెమీ ఆటోమేటిక్ వెపన్. అంటే సెమీ ఆటోమేటిక్ అంటే ఒకసారి కాక్ చేయగానే మనం ట్రిగ్గర్ ఫైట్ చేసి మొత్తం 20 రౌండ్ మ్యాక్సిమం 20 రౌండ్లు కూడా కంప్లీట్గా వెళ్ళిపోతాయి. 303 ఏం చేయాలా? బోల్ట్ యాక్షన్ రైఫిల్. బోల్ట్ తీయాలా, మళ్ళీ లోడ్ చేయాలా, అంటే టైం గ్యాప్. ఈ టైం గ్యాప్లో మనకి ఇబ్బంది. ఇదే మనం పెట్టి కొట్టే మొత్తం 20 రౌండ్స్ క్లోజ్. 20 రౌండ్స్ మళ్ళీ. కానీ ఒక్కొక్కసారి ఎస్ఎల్ఆర్ పైన ముందు గొట్ట ఉంటుంది కదా, పోల్స్తుంది, అది కూడా బాగా హీట్ ఎక్కిపోయి రెడ్ కలర్ కనిపిస్తుంది అండి. అది తప్పు సార్. అసలు బేర హీట్ ఎక్కుతుంది కానీ ఎర్రకి మాత్రం కరిపోతుంది. హీట్ ఎప్పుడు ఎక్కుతుంది? ఫైరింగ్ రేంజ్లో మేము ఫైరింగ్ చేస్తున్నప్పుడు ఒక వెపన్తోనే 300 రౌండ్లు 400 రౌండ్లు కాల్చవలసి వస్తుంది. అంటే ప్రతి ఒక్క వెపన్ ఎవరు అప్పుడు ఒక 100 మంది ఫైరింగ్ ప్రాక్టీస్కి వెళ్తే మీది అయిపోయిన తర్వాత నాది అయిపోయిన తర్వాత మరి అలాగా డీటెయిల్స్ అంటారు. ఆ డీటెయిల్కి వచ్చినప్పుడు అప్పుడు వాడుకున్న 300 రౌండ్లు కూడా ఒకటే వెపన్తో కాలుస్తాం. అప్పుడు బ్యారెల్ చేప పట్టుకుంటే మరీ కాలిపోవడం. అలాగే ఈ బొగ్గగా మనం బోల్ట్ లాగా రీలోడ్ చేస్తాం కదా, అప్పుడు కానీ తగిన వేడిగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? వెపన్ చేంజింగ్ చేస్తాం. అప్పుడు అంటే ఎన్ని రౌండ్స్ వరకు అది
కెపాసిటీ ఉంటుంది. ఏది ఆ 300 రౌండ్ కొట్టొచ్చా దాంట్లో? 300 రౌండ్లు కొట్టచ్చు సార్. అదే కానీ ఆ heat ఎక్కువ ఒకవేళ కదా? హీట్ ఎక్కువ కదా, అది ఆపరేషన్ ఏరియాలో అయితే మనం చెప్తాం. ఇక్కడ మనం ఆర్మర్ ఉంటారు, ప్రతి డీటెయిల్కి వెళ్ళి చెక్ చేస్తాడు. ఆ వెపన్ మధ్య గేజ్ చేస్తాడు. ఆ గేజ్ అంటే బ్యారర్ కరెక్ట్గా ఉందా లేదా మళ్ళీ చూస్తాడు. చూసి ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ పులుతురు కొట్టేస్తాడు, క్లీన్ చేస్తాడు. వెళ్తాడు, లేదనుకుంటే దాన్ని రీప్లేస్ చేస్తాడు. మినిమం మనకు పని చేస్తుంది 300 రౌండ్ వరకు, దానికి బాధిస్తాం అనుకోండి మరి ఇబ్బంది అయిపోతుంది. సార్ ఎస్ఎల్ఆర్ తర్వాత ఎస్ఎల్ఆర్ అయితే మన షార్ట్ వెపన్స్కి వచ్చేటప్పటికి మెయిన్ కార్బన్, విఐపి సెక్యూరిటీ మొదటి కార్బన్, 9mm అంటారు కదా? 9mm? 9mm కార్బన్, కార్బినో దాని పూర్తి పేరు. అది అది ఇంగ్లాండ్ నుండి అవన్నీ కొలాబరేట్ చేశారు. అవన్నీ పెద్ద లాంగ్ అయిపోద్ది సార్. కార్బన్ అంటే అందరికీ మిషన్ గన్ అంటారు దాన్ని. దానికి ముందు స్టన్ గన్ ఉండేది. స్టన్ గన్ మోడిఫై చేసి కార్బన్. స్టన్ గన్ మేము వాడేవారు. స్టన్ గన్ అంటే 5-6 కేజీలు ఉండేది. అది దాంతో సెక్యూరిటీ చేస్తే నేను అప్పుడు వెళ్ళాను. అప్పుడు నాకు అరుణమ్మ గారు మినిస్టర్ గారు ఉండారు గజ్బిద్, ఆవిడ దగ్గర గన్మెన్ నేను. వెళ్తే అది మొయ్యలేక వచ్చేవాడిని నేను. లాస్ట్గా అది దానికి ఏదో సిల్లింగ్ పెట్టి లాగేవాడిని. అంటే అంత బరువు ఉండేది. లాడ్జీలకి వెళ్ళేటప్పుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు మొయ్యలాక అంటే అంత అప్పుడు దాన్ని మోడిఫై చేసి తక్కువగా ఒక 3 కేజీల బరువులతో 5-6 కేజీలతో తగ్గిస్తూ మ్యాగజైన్ కెపాసిటీ ఎక్కువ పెట్టారు. మ్యాగజైన్ కెపాసిటీ 34 రౌండ్స్ ఒకేసారి మనం. అది షార్ట్ వెపన్. షార్ట్లో ఎఫెక్టబుల్ వెపన్ అంటే మన షార్ట్ వెపన్స్ అంటే పిస్టల్ వస్తుంది. అది దాని రేంజ్ ఎంత అండి? ఇది 100 yardsలోనే అది ఫైర్ చేస్తాము దాన్ని మనం. కానీ ఎక్కువ 30-45లోనే దాన్ని అవసరం ఉంటుంది. అంటే ఎస్ఎల్ఆర్ రేంజ్ ఎంత? ఎస్ఎల్ఆర్ది 300 yards. 300 yards. ఎల్ఎంజీ అంటే కొంచెం లాంగ్ వస్తుంది. నెక్స్ట్ వెపన్ చెల్లేటప్పుడు ఎల్ఎంజీ. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చాము థామ్సన్ సబ్మిషన్ కార్బన్, టీఎంసీ అయిపోయిన తర్వాత కార్బన్ అయిపోయింది. ఇది 34 రౌండ్స్. AK-47 ఉంది కదా? AK-47 నెక్స్ట్ వస్తాం. ఇది అయిన తర్వాత మేము వచ్చినప్పుడు ఈ సీరియల్ గేమ్ వచ్చి మీకు చెప్తాం. నా సర్వీస్ తినాడుతో స్టార్ట్ అయింది. ఇప్పుడు లాంచర్ వరకు వచ్చింది. లాంచర్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడికి వచ్చాం? మూడో వెపన్ గురించి మాట్లాడదాం. మరి మీరు అడిగారు కాబట్టి AK-47 కూడా వచ్చేద్దాం. AK-45 AK-56 వచ్చింది. తర్వాత ఇప్పుడు మీరు దీంట్లో చెప్పారు ఇన్సాజ్ మీన్స్ ఏమీ లేదు సార్. ఒకే రౌండ్లో ఒకేసారి 3 రౌండ్లు వెళ్తాయి. బర్స్ట్ ఫైర్ అంటుందండి. ఆటోలో పెడితే 3 రౌండ్లు ఒకేసారి వెళ్తాయి. బర్స్ట్ ఫైర్. దాన్ని మాడిఫై చేశారు. ఏది మీరు అడిగారు కదా, ఇది ఎస్ఎల్ఆర్ని మాడిఫై చేసిందే ఇన్సాజ్. సేమ్ అది ఇది ఒకటే. ఇది తల్లి బిడ్డడు. అది ఇన్సాజ్ అయిపోయింది కార్బన్. మనం షార్ట్ వెపన్కి వచ్చినప్పుడు పిస్టల్లో మీకు తెలిసిందే. ఇది లాండర్ డ్యూటీలోకి ఉన్నప్పుడు సెక్యూరిటీ గురించి వాడతారు. ఇది ఆపరేషన్స్ పిస్టల్ మేము అసలు వాడలేదు. ఆపరేషన్ ఏరియాకి పిస్టల్ క్యారీ చేయము. మినిమం ఏంటంటే లీడర్ ఎస్ఎల్ఆర్ ఇది AK-47 కంపల్సరీ ఉంటుంది లీడర్స్కి. అదే మరి AK-47 ఇది 30 రౌండ్స్ కెపాసిటీ. అది బరస్ట్ కొట్టచ్చు. నెక్స్ట్ ఆటోమేటిక్ మొత్తం 30 రౌండ్స్ కూడా ఒకేసారి సింగిల్లో కొట్టుకోవచ్చు, ఆటోలో కొట్టుకోవచ్చు. ఇన్సాజ్ అయితే 3 రౌండ్స్ ఒకసారి కొట్టచ్చు. బర్స్ట్లో 3 రౌండ్లు ఒకసారి. అలాగా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క మాటకి మార్చుకోవచ్చు. ఇంకా LMG లైట్ మిషన్ గన్, వెరీ పవర్ఫుల్ వెపన్. ఇది ఎక్కువ ఆపరేషన్స్కి ఎక్కువ 1-2 క్యారేజ్ చేస్తాం. ఎక్కువ అవసరం ఉండేటప్పుడు మౌంట్ చేయాలి దీన్ని. LMG మీన్స్ మౌంటింగ్. అంటే మౌంటింగ్ ఎలాగైతే చేస్తామంటే స్థానికంగా ఉన్నప్పుడు సెక్యూరిటీ. ఉదాహరణకు ఒక మన ఆయుధాల కర్మాగారం మన ఉంది, మన ఆయుధ కర్మ అంటే బెల్ ఆఫ్ ఫామ్. ఈ బెల్ ఆఫ్ ఫామ్ చేసేటప్పుడు ఎదుగులేని శత్రువులు వస్తే దాన్ని మౌంట్ చేస్తాం. అలాగే అవుట్ పోస్ట్ ఆర్మర్డ్ పోస్ట్ బయట అయితే ఎక్కడైతే ఉంటాయో అవి స్టిల్ స్టాండ్ క్యాంపులు ఉంటాయి. అక్కడ LMG మౌంట్ చేస్తాం. అవి నేను మౌంట్ చేయడం జరిగింది. మౌంట్ చేసిన దగ్గర ఆపరేషన్గా ఇప్పుడు సెక్యూరిటీ వచ్చినప్పుడు 3-4 రకాల సెక్యూరిటీ. ఒకటి ఏంటంటే సెంట్రీ పోస్ట్లో ఉంటాడు, ఒకటి పెట్రోలింగ్ చేస్తాడు, ఒకటి పైకి కిందకి తిరుగుతాడు, ఒకటి మౌంట్ చేసుకుని ఉంటాడు. LMG మీన్స్ లాంగ్ రేంజ్ వెపన్. అంటే 1000 వరకు ఎఫెక్ట్. అది ఎంతసేపు ఒకసారి? అది సేమ్. అవి ఆటోమేటిక్ కొట్టవచ్చు, సింగిల్లో కొట్టవచ్చు. ఇంకా దాని గురించి ఇంకా అవి ఎక్కువ మనకి స్థానికంగా ఉన్న సెక్యూరిటీ దగ్గర వాడుతుంటాం. ఆపరేషన్స్కి మాత్రం ఎక్కువ పట్టుకెళ్ళం. అది మొయ్యడం కూడా చేద్దాం. దాని ఆపరేటర్లు ఇద్దరు గన్ 1 గన్ 2 అంటే బ్యారల్ మార్చాలి.
స్పీడ్ ఒక 100 రౌండ్లు అయినప్పుడు పక్కన బ్యారల్ హీట్ ఎక్కిపోద్ది, స్పేర్ బ్యారల్ ఉండదు దానికి మార్చడానికి ఈ రౌండ్స్ పెట్టడానికి ఎవడైతే ఆపరేట్ కొడుతుంటాడో ఈ మ్యాగజైన్ ఫిల్ చేసి టక్ టక్ అందిస్తుంటాడు. అందుకు 1, 2 అంట, గన్నర్ 1, గన్నర్ 2 అది ఫిక్స్డ్ పోస్ట్లో పెడతాం ఎల్ఎంజీ సార్. మరి దాని తర్వాత ఏమొచ్చింది ఇప్పుడు? మరి ఇంకా నా అంతవరకు నేను వచ్చాను. తర్వాత ఈ చూపులు అంజర్స్ అన్నాం కదా సార్, ఇవి నేను వాళ్ళ దాని గురించి తెలుసుకున్నాను. మనం ఈ 9 తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జిఎఫ్ రైఫిల్, గ్రెనేడ్ ఫైర్ రైఫిల్. అంటే మనం స్థానికంగా ఉంటూ మనం అదే మీరంటే బాంబు అంటారు, మేమైతే గ్రెనేడ్ అంటాం. ఆ గ్రెనేడ్ని మనం ఎంతవరకు వేసగలం? 30-40 మీటర్లు వేసగలం. గ్రానైడ్ని మనం త్రో చేయగలం. ఆ త్రో చేయగాను అంతకన్నా ఎక్కువ దూరంలోనే మరియు ఎత్తుల ప్రదేశాలు ఉంటారు. అటు ఒక డాబాలో ఉంటారు, ఒక మిద్ది మీద ఉంటారు, లేదనుకో ఒక ఎత్తైన హిల్ మీద ఉంటాం, మనం కింద ఉంటాం. అక్కడ ఆపరేట్ చేయాలి. అక్కడ ఆపరేట్ చేయాలంటే దీని నుండి ఆపరేట్ చేయాలంటే జిఎఫ్ రైఫిల్ ఉంటుంది, గ్రెనేడ్ ఫైర్ రైఫిల్. దాన్ని ఉపయోగించి ఆ కరెక్ట్గా ఎక్కడైతే మనం టార్గెట్ పెట్టుకుంటామో అక్కడ ల్యాండ్ అవుతుంది అన్నమాట. ల్యాండ్ అయి బ్లాస్ట్ అవుతుంది. ఇది బ్లాస్ట్ అయిన 9 యార్డ్స్లో స్మాష్ గ్రెనేడ్ అంత శక్తివంతం. అది ఇప్పుడు ఉపయోగించాలంటే అప్పుడే ఉపయోగిస్తాం, అంతేగాని దాన్ని అస్తమానం గ్రెనేడ్ ఏ ఆపరేషన్స్ కూడా ఎక్కువ ఉపయోగించం. అది గ్రెనేడ్స్ ఇప్పుడు ఉపయోగిస్తామంటే హౌస్ సెర్చింగ్ అంటారు. హౌస్ సెర్చింగ్ అంటే ఎవరైతే తీవ్రవాదులు ఒక దగ్గర హౌస్లో ఉన్నారనుకుంటప్పుడు అప్పుడు మాత్రం కంపల్సరీగా స్మోక్ గ్రెనేడ్, లైవ్ గ్రెనేడ్స్ అంటే ఆపరేషన్కి. స్మోక్ గ్రెనేడ్ అంటే పుట్టి పొగన కంపిస్తాం. తర్వాత స్టన్ గ్రెనేడ్, సౌండ్ అంటే శత్రువుని ఒకసారి సౌండ్ వేసామనుకోండి, మనం ఏంటంటే టక్కన పోయేవారు ఆ గ్యాప్లో వాడిని క్యాచ్ చేస్తూ ఉంటాం. వీఐపీ సెక్యూరిటీలో వస్తుంది. ఇది వీఐపీని దాచారు, ఒక బంధించారు మిమ్మల్ని అనుకోండి, బంధించారు. అక్కడ నుండి మిమ్మల్ని రిలీజ్ చేయాలి. ఇక్కడ ఉన్నారు అందువల్ల ఇక్కడ ఒక టక్కున ఏం చేస్తారంటే ఒక స్టాండ్గా మరి మీరు బాంబు అయితే మీరు చనిపోతారు, మీకు సెక్యూరిటీ మరి ఉండదు కదా. మిమ్మల్ని రక్షించాలంటే ఆ బాంబు అనేది ఆ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్లో మిమ్మల్ని క్యాచ్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు. స్టన్ గన్ అంటారు కొంతమంది. స్టన్ గన్ అనేది నాకు చెప్పాను కదా, స్టన్ గన్ అనేది ఇవి స్టన్ గ్రెనేడ్ అన్నాను నేను. స్టన్ గ్రెనేడ్స్లో 9 రకాల గ్రెనేడ్స్ ఉన్నాయి. ఆ గ్రెనేడ్స్లో మనం ఈ ఆపరేషన్లో ఇప్పుడు గ్రెనేడ్ అని లైవ్ గ్రెనేడ్ అన్న ఇది 36 హ్యాండ్ గ్రెనేడ్ అంటారు. 36 హ్యాండ్ గ్రెనేడ్ చేతితో విసిరింది. అదన్నే మనం రైఫిల్లో పెట్టి జిఎఫ్ రైఫిల్ అంటే సపరేట్గా ఉండదు. 303 రైఫిలే దాన్ని జిఎఫ్ రైఫిల్గా కన్వర్ట్ చేస్తాం. అంటే దానికి ఒక సోలాడుతూ ఉంటుంది, దానిలో ఇది లాంచ్ చేస్తాం. ఎప్పుడైతే దీంతో మనం ఇంకా మరొక రౌండ్ వేరే రౌండ్ వాడతాం, మనం గ్యాస్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ జిఎఫ్ రైఫిల్ తనక జిఎఫ్ రైఫిల్ సహాయంతో అక్కడ ఉండి దీంట్లో నుండి అది ప్రయాణం చేస్తారు, ర్యాకెట్ మాత్రం ప్రయాణం చేసి అక్కడ ల్యాండింగ్ అవుతుంది. డ్రోన్ ద్వారా ఒక మీరు చెప్పిన స్మోక్ గ్రానైట్ వేస్తాయి, అది పొగ వస్తుంది. ఆ పొగ రావడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళల్లో మంటపు వచ్చి కళ్ళు కనిపించకుండా అయిపోతాయి కాసేపు. ఆ టైంలో గ్రౌండ్స్ వెళ్ళి పట్టుకుని కొడతారు అనేది ఉంది, వాస్తవం అనేది. అది కాదు, మీరు చెప్పింది కొంతవరకు పాయింట్కి వచ్చి కదా. అది మేము ఇది ఇప్పుడు మీరు అంటే స్మోక్ అనేది వచ్చింది మేము మాబ్ ఆపరేషన్లో వాడతాం. మాబ్ ఆపరేషన్ అంటే పబ్లిక్ అంతా ఒక దగ్గర గుమ్ముది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ప్రాణక నష్టం కాకుండా ఆ బాష్పవాయువు అంటారు దాన్ని. ఆ బాష్పవాయువు ఉపయోగించడం వల్ల కళ్ళు మంటలు దురదలు వచ్చి వాళ్ళు అక్కడ నుండి మనిషిని ఇరిటేట్ చేస్తారు అనమాట. ఇరిటేట్ చేస్తే అక్కడ నుండి తప్పుకొని వెళ్ళిపోతారు. అదేంటంటే ఈ ఫ్యాక్టరీ గొడవలు, నెక్స్ట్ ఈ రైతుల గొడవలు ఎవరు పెట్టినప్పుడు బాబుని డిస్పాచ్ చేయాలి కదా. ఇది కాకుండా బుల్లెట్ ఏది తగులుతూ చనిపోతారు. పిల్లెట్స్ ఉంటాయి కదా, పిల్లెట్స్ అది ఎప్పుడు వాడతారు? పిల్లెట్ అంటే ఏం లేదు సార్, గాయాలతో వేయలేదని పిల్లెట్ అంటాం. బుల్లెట్ మీన్స్ అంటే ఒక ఎక్స్ప్లోజివ్ మీద తయారు చేసింది బుల్లెట్. పిల్లెట్ అంటే ఎయిర్ వల్ల అంటే మనం చూడండి ఎగ్జిబిషన్లో కొట్టుకుంటాం, అదే దట్ ఈజ్ పిల్లెట్. దట్స్ మీన్. అలాగే కూడా కొంతమంది చనిపోతారు కదా. అదే అంటే దగ్గర ఉండే హార్ట్ ఆ టైంలో తగిలితే అదే చచ్చిపోతారు. అది 100% కరెక్ట్. అలాగే మరి నాకు కొంచెం ఈ పిట్టల ఆట కూడా నాకు తెలుసు. ఈ వీటితో ఎయిర్ పిల్లెట్స్తో కొడతాం. దానికి లైసెన్స్ అక్కర్లేదు. ఇప్పుడు మీరైనా కొనుక్కోవచ్చు, నేనైనా కొనుక్కోవచ్చు, కానీ మిగతా గన్నులు కొనడానికి లైసెన్స్ ఉండదు మీకు. సార్ ఇప్పుడు వెపన్ నేర్పించేటప్పుడు సిచ్యువేషన్ బట్టి ఏ వెపన్ వాడాలని ట్రైనింగ్లో నేర్పుతారా? అవును సార్, అంతే సార్, అంతే కదా. అంతే అది అన్నీ నేర్చుకుంటాం. ఇప్పుడు మొత్తం మనకు సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఏ వెపన్ ఆల్ వెపన్స్ని ఆపరేట్ చేయడానికి ప్రతి కానిస్టేబుల్ నేర్పుతాం మొత్తం బేసిక్ ట్రైనింగ్లోనే. ఆ వెపన్లో పూర్తి నాలెడ్జ్ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళతో ఫైట్ చేపిస్తాం ప్రాక్టికల్గా.
వాళ్ళతో డెమోలు చేపిస్తాం. ఆపరేషన్ ఏరియాలోకి వెళ్ళేటప్పుడు ఎలాగా ఒకడాలా అది కూడా మేము చెప్పడం జరుగుతుంది సార్, దాంట్లో డౌట్ లేదు. అందుకే ఆ బేసిక్ ట్రైనింగ్లో అన్నీ నేర్పడం జరుగుతుంది. ఓకే, ఇంకా మనం మ్యాప్ రీడింగ్ వద్దాం సార్. మ్యాప్ రీడింగ్ ఒకప్పుడు అంటే పేపరు, ఇప్పుడు అంతా మారిపోయి జియో వచ్చింది. దీన్ని ఎలాగా చూస్తారండి? ఇప్పుడు అంటే ఒక ప్రాంతం చెప్పారు, ఆ ప్రాంతంకి వెళ్ళిన తర్వాత అక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్ ఒకటి ఉంటుంది, ఈస్ట్ వెస్ట్ అని సెపరేట్ కనిపిస్తుంది ఆ రేడియేషన్ మనకి. అది ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం? రైట్. ఇప్పుడు మీరు ఇందాక బ్రీఫింగ్ వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్ళాలో, వచ్చేటప్పుడు ఎలాగ వచ్చేటప్పుడు అంటే మీకు మంచి ఒక ఉదాహరణ చెప్తూ నేను మ్యాప్ రీడింగ్ గురించి చెప్తాను. చెప్పండి. మ్యాప్ రీడింగ్ గురించి చెప్పాలంటే మీరు ఇందాక ఒక క్వశ్చన్ వేశారు, వెళ్ళే తోవ వచ్చే తోవ. ఒక మాట అది కదా, దాని గురించి మనం ఎలాగ ఇంప్రూవ్ చేయాలి, అలాగే విత్ ఇన్ రావాలి. వెళ్ళే తోవనే రావడం వల్ల అసలు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు మన రాష్ట్ర గ్రేవెన్స్ దళం అంత పెద్ద విపత్తుని అంత మీద లాస్ అయ్యేది బలిమెల్ల. వెళ్ళి వాళ్ళు వచ్చారు అంటే మళ్ళీ అదే పడవలు వెళ్ళారు, అదే పడవలు వస్తారని కన్ఫర్మ్గా తెలిసింది కాబట్టి లాస్. మా గ్రేవెన్స్ దళాలు ఎప్పుడు కూడా ఒక దగ్గర డ్రాపింగ్ అయితే ఇంకో దగ్గర క్లోజ్ అవుతుంది, కానీ అది తప్పిదం జరిగింది. వెళ్ళే మార్గం ఒకటే అయ్యింది, రావాల్సిన మార్గం ఒకటే అయింది. కాబట్టి పెద్ద తప్పిదం వల్ల మేము చాలా నష్టపోయాం. అసలు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే పెద్ద లాస్. అవును. అంటే నాకు వస్తున్న అది కాదండి, మీరు ఒక స్పాట్కి వెళ్ళారు, ఇప్పుడు బలిమలే తీసుకుందాం, లేదు మీరు తిరిగిన ప్రాంతంలో మీరు కరెక్ట్గా అడిగింది, ఆ పొజిషన్ చెప్పేస్తాను. ఒక దగ్గర నుండి వెళ్తాను, మళ్ళీ వెళ్ళక మనం రావాలా, ఎంట్రీ ఎగ్జిట్ అడగట్లేదు. మీరు ఒక స్పాట్కి వెళ్ళారు, లొకేషన్ మీకు వచ్చింది, లొకేషన్లో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అట్టుండట్టు మూవ్ అవడం కానీ, లేదు నార్త్ ఈస్ట్ కార్నర్, ఈస్ట్ వెస్ట్ కార్నర్లో కొన్ని కూర్చుంటారు, దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? అక్కడ వెళ్ళి ఇప్పుడు మీకు బ్రీఫింగ్లో ఒక కొండ ఉంటుంది, ఒక గుట్ట ఉంటుంది, గుట్టకు వెళ్ళేటప్పుడు 3 వాగులు దాటిన తర్వాత మన టార్గెట్ ప్లేస్ ఉంటుంది. కానీ మీరు వెళ్తున్న దారిలో ఒక వాగు ఎండిపోయింది, ఒక వాగు కొంచెం ఉంది, మీరు ఉండవలసిన అక్కడ చెట్టు ఏదో లేదో చెట్టు కొల పడిపోయింది. చాలా చక్కగా ప్రశ్న వేశారు సార్. మ్యాప్ రీడింగ్ దీనికి కానీ ఆన్సర్గా నేను చెప్పేస్తే మన ఎవరైతే మన అభినవాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓహో ఇది ఉందని. నెక్స్ట్ మ్యాప్ని మనం చేసాడు అండ్ ఐడెంటిటీ ఆఫ్ ది పోస్ట్ అంటాం. ఎక్కడైతే మనం చేరుకోవాలో అక్కడ బయలుదేరి నుండి మనం డైరెక్ట్గా మన కంపాస్లో నార్త్ సౌత్ ఎలాగైతే ఉందో మనం కంపాస్ని ఫిక్స్ చేసుకోవాలి. కంపాస్ తీసుకోవాలంటే మనం దాన్ని నార్తింగ్ ఈస్టింగ్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేటప్పుడు రే లైన్ గీయాలి. దట్ ఈజ్ రే లైన్. రే లైన్ తీసుకుంటే అక్కడ మనం స్పాట్ని మనం నార్తింగ్ ఈస్టింగ్ ద్వారా మన కంపాస్లో 45 డిగ్రీ పాయింట్ ఉదాహరణ చెప్తాం, 45.6 అని వస్తుంది. 45.6 వచ్చేటప్పుడు ఆ 40.6 వచ్చింది అంటే ఆ రే లైన్ గీస్తాం, డైరెక్ట్గా దానికి పెట్టేస్తాం. ఏంటి మనం వెళ్ళవలసిన దాన్ని కంపాస్ అంటాం. ఆ కంపాసు ఇప్పుడు అంటే మోడిఫై వచ్చేది జీపీఎస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. నేను కంపాస్ మీద బాగా ట్రైనింగ్ అయ్యాను కాబట్టి జీపీఎస్ గురించి తర్వాత చెప్తాను. కంపాస్లో మనం చూసుకుంటాం, వెళ్తుంటాం. వెళ్ళేటప్పుడు మీరు అన్నట్టుగా వాగులు మనం అనుకున్నది, అందుకే రూట్ సెలక్షన్ ఉంటుంది. దాన్ని ఏమంటారు సార్? రూట్ సెలక్షన్ అప్పుడు మనం వెళ్ళే మార్గంలో హైట్ కొండ వచ్చింది అనుకోండి, దాన్ని డీ రూట్ తీసుకుంటాం. డీ రూట్ తీసుకునేటప్పుడు డీ రూట్ తీసుకొని మళ్ళీ లైన్లోకి రావాలి. డీ రూట్ ఎంతవరకు తీసుకోవడం, కొండ ఎంత ప్రాంతం వరకు ఉంటుంది అదే. అలాగే నదులు ఉంటాయి. నదులు వేసవికాలంలో ఒకలాగా చూపిస్తే, వర్షాకాలంలో ఒకలాగా చూపిస్తే, అంటే ఈ క్లైమేట్ బట్టి చెప్పాను సార్, టెరైన్ మార్పుల్లో వస్తాయి. అప్పుడు బాగులు బాగా పారొచ్చు, అప్పుడు మనం క్రాస్ చేయడానికి అవ్వదు. అప్పుడు డీ రూట్ తీసుకుంటే మనకి ఎంత అంటే వాగు దాటడానికి మనకి అవ్వదు. అక్కడికని మనం వెళ్ళాలి, కొంత దూరం లాంగ్ అవుతుంది, మరి ఒక 2-3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు లాంగ్. అక్కడ డైరెక్ట్గా నది ఎక్కడ కట్ అయిపోతుందో మనం మ్యాప్లో ఐడెంటిఫై చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే ఓపెనింగ్ ద మ్యాప్. అంటే మనం తీసుకుని గుడ్డికి వెళ్ళిపోయిందంతా మనం అవి చూడం కదా నదులు గదులు, అక్కడ మళ్ళీ మ్యాప్ ఓపెన్ చేస్తారు లీడర్. అక్కడ నుండి మళ్ళీ నార్తింగ్ ఈస్టింగ్ తీసుకుంటూ మళ్ళీ కంపాస్లో పిక్ చేసుకుని దాన్ని డీ రూట్ అంటారు. డీ రూట్ తీసుకొని మళ్ళీ సేమ్ మార్గంగా మనం చేరుకుంటాం. ఇది మీరు అన్నారు కదా, ఇవి కొన్ని మ్యాప్ రీడింగ్లో కొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే కొన్ని 1-2 విషయాలు మీకు చెప్తాను. ఇప్పుడు కట్టడాలు అనేవి స్వాయత్తంగా ఉండవు, కొత్తగా నిర్మించబడతాయి. అలాగే మ్యాప్ తలకు రిస్ట్రిక్షన్ చెప్తాను. అలాగే ఉన్నవి
కొలాప్స్ అవుతాయి, అంటే వరదలు వచ్చి కొట్టుకుపోతాయి. అవును. ఫిజికల్ ఫీచర్స్ ఇప్పటికప్పుడు మారుతాయి. అవును. మారుకు అనుకూలంగా మనం మార్చుకోవాలి. అంతేగాని అప్పుడు కన్నడం ఉందా, అక్కడ చిన్న గుడి ఉంది, ఆ గుడి లేదు, లేకపోతే ఏదో టెంపుల్ ఉండదు, లేకపోతే ఏదో చిన్న పాక ఉండదు, అవును. పాక లేదు, లేదా చిన్న బిల్డింగ్ ఉండదు లేదు. ఇప్పుడు అవి కాకుండా కొత్తగా ఒక బిల్డింగ్ లేదు. ఇప్పుడు ఏజెన్సీలో కూడా పెద్ద బిల్డింగ్లు వచ్చేస్తాయి. అవును. మ్యాప్ అది చూపించవు. మ్యాప్ ఇప్పుడు 79లో ఉంది, మ్యాపే మనం తీసుకుంటాం. అవును. ఇప్పుడు జీపీఎస్ వచ్చింది కదా, జీపీఎస్ వచ్చింది కదా, జీపీఎస్ మనం పెట్టేస్తాం. కానీ ఏ జీపీఎస్ తీసుకొని మ్యాప్ రీడింగ్ చేయకుండా జీపీఎస్ పెట్టేస్తే అయిపోదు. అది నార్తింగ్ ఈస్టింగ్ మళ్ళీ సెర్చ్ చేసుకోవాలా. కంపాస్ బదులు కానీ అది అయితే లొకేషన్ పెడితే అది డైరెక్ట్గా వచ్చేస్తుంది. కానీ మరి వెళ్ళడానికి మధ్యలో ఉన్న అడ్డంకులు చూపించదు కదా. అడ్డంకులు హార్ట్స్ అంటారు. ఈ అడ్డంకులు మనం అధిగమించుకొని వెళ్ళాలి. కొన్ని దగ్గర మేము చెప్పాం కదా, కొన్ని ఈత కొట్టుకొని వెళ్ళవలసి వస్తే అప్పుడు వెపన్ అలా తీసుకెళ్ళాలా. అవన్నీ ట్రైనింగ్లో వన్ పార్ట్. అలాగే మనం లేదనుకుంటే రోప్ క్లైంబింగ్, అంటే ఇక ఈ చెట్టు నుండి ఆ చెట్టుకి వేసేస్తాం రోప్ క్లైంబింగ్ మీద వెళ్ళిపోతాం, వాటర్లో తడకుండా. ఎంత అన్నీ ఉంటాయి సార్. మరి తమకు కొంతవరకు మీరు పోలీసు డిపార్ట్మెంట్ మీద మంచి అవగాహన ఉంది. ఎంతెంత మేధావులతో మీరు ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళందరికన్నా నేనేది కాదు. కానీ నాకైతే ఏంటంటే నాకెంతో తృప్తినిస్తుంది మీ ముందు ఈ అంటే ఇంత 41 సర్వీస్లో రకరకాల విద్యలు చేసినప్పటికీ కూడా మరి నేను 41 సంవత్సరం చేశాను. 24లో రిటైర్ అయిపోయారా? 20. ఓకే. రిటైర్ అయ్యాక ఏం చేస్తున్నారండి? రిటైర్ అడగదు కదా, మంచి మాట అడిగారు సార్. నాకు ఒక టార్గెట్ గోల్ అని ఉంటుంది. నేను యాక్చువల్గా కళాకారుడిని, హరిశ్చంద్ర ఆడతాను. డివి సుబ్బారావు గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఒక 56 రూపాయలు 70 పోగల కూడా ఆడాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇప్పుడే ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే ఎక్కువ కథలు రాస్తాను సార్. నాటికలు, కథలు. ఈ రీసెంట్గా నేను ఈ మధ్య అల్లూరి సీతారామరాజు కాకినాడ పరిషత్కి ఒక మనిషి కన్నా సభమన్న రచన ఇచ్చాము సార్. ఇది ఆ రచనకి ఉత్తమ ద్వితీయ బహుమతి వచ్చింది సార్. 10,000 క్యాష్ అవార్డు వచ్చింది. మరి 2-3 కూడా చేయడం జరిగింది. నేను ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఒక పక్క కళారంగం మీద నాకు ఎంత ఉన్నప్పటికీ నా ప్రాంతం ఎక్కువ. నా ప్రాంతంలో మా అన్నలు, మా గురువులు, మా తల్లిదండ్రులు అందరూ కూడా ఈ కళ మీద ఎంత మక్కువ. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు చిన్నపిల్లడప్పుడు వాళ్ళు అన్నీ వేస్తుంటే చూసేవాడిని. నేను కూడా నేర్చుకోవాలని ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే వరకు అంతమంది చేశాను. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఆగలేదు. నేను ఎయిడ్స్ మీద మంచి మంచి ప్రోగ్రామ్ చేశాను సార్. 56 ప్రోగ్రాంలు, 56 ప్రోగ్రామ్ చేశాను. 56 ప్రోగ్రాంలు కూడా ఒక వారం రోజుల్లో 7 డేస్లోనే హరిప్రీత్ సింగ్ గారు, కలెక్టర్ గారు, మాకు నన్ను ఉద్యోగులు ఉంటూ మా ఎస్పీ గారు, మా రమణ కుమార్ సార్ పేరు చెప్పాను. ఆయన గురించి కూడా నేను చెప్పాలా. నాకు ఆయన బివి రమణ కుమార్ గారు నెల్లూరు ఎస్పీ చేశారు. ఆయన రిటైర్డ్ సార్. ఆయనే మాకు ఆ విషయం మరి మాట్లాడతాను. మీరు ఆయన దగ్గర పనిచేశారు? నేను ట్రైనింగ్ కాలేజీలో ఆయన ప్రిన్సిపల్, నేను అక్కడ నేర్చుకున్నాను. ఆయన గురించి మేము ఇంకో 2 నిమిషాల్లో చెప్తాను. ఇది క్లోజ్ చేసి మీరు తమకు చెప్తాను ఎంతవరకు వచ్చాము. అదే నేను కళాకారుడిని. ఈ కళ ఎక్కడికి వచ్చిన తర్వాత 56 ప్రోగ్రాంలు ఇచ్చాం. రమణ కుమార్ సార్ ఉన్న టైంలోనే వాళ్ళు ఎస్పీ గారు అడిగారు, మా టీం కళాకారులు ఎవరైనా ఉంటేమంటే నాకు నామినేట్ చేశారు. మేము 56 ప్రోగ్రాంలు ఎవడింది. ఎయిడ్స్ బర్నింగ్స్ అడ్మినిస్ట్రేషన్. నేను ఆ టైంలో ఆడాను 1999, 2000లో ఎక్కువ ప్రోగ్రాంలు ఆడాను. నాకు కలెక్టర్ గారు కూడా సన్మానం చేశారు. నాకు సన్మాన పత్రం మేమింటూ అన్నీ ఇవ్వడం జరిగింది. నేను ఆ రకంగా ఆపేయాను. ఆ తర్వాత మరి ఈ పరిషత్తులు కూడా ఆడడం నాకు అలవాటే. కానీ 2 రకాల్లో ఇటు ఉద్యోగం, ఇటు పరిషత్తు అనేది చేయడం కొంచెం శ్రమతో కూడుకున్నది. ఇప్పుడు నేను ఆల్రెడీ రిటైర్మెంట్ మీరు అడిగారు కదా, నా జీవితం అంతా ఇంకా కళాసేవ, తర్వాత మాధవ సేవ, కళాసేవ, కళామ తల్లికి. అలాగే నాకు తెలిసిన వరకు, నాకు కలిగిన వరకు నేను యోగా మీద ఎక్కువ యోగా శిక్షణ. గురువుని అనకూడదు, ఇన్స్ట్రక్టర్. గురువు అంటే గురువు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి, అవి మనలో కొన్ని లేవు అని నా ఉద్దేశం. గురువు అన్నాడు అంటే యోగా గురువు అనేదానికన్నా యోగా ఇన్స్ట్రక్టర్ అంటే మంచిది. ఇన్స్ట్రక్టర్ ఎలాగ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో యోగా ఇన్స్ట్రక్టర్ కాబట్టి ఇప్పుడు కూడా అది విడిచిపెట్టలేదు. నాతో పాటు అందరం బాగుండాలా, అందులో నేను ఉండాలన్నట్టుగా అందరికీ మాధవ సేవ అవి కూడా చేస్తున్నాను సార్. అవి కూడా వృద్ధాశ్రయాలకు వెళ్తాను, మరి అన్నీ చేస్తాను. ఇవన్నీ మీకు ఎందుకు వచ్చాయంటే నాకు మా గురువు వివి రమణ కుమార్ గారే. ఆయన ఎలాగ ఉండాలి, ఆయనే ఒకటే అన్నాడు, మేము పోలీస్ కానిస్టేబుల్ కాదు,
పోలీస్ ఆఫీసర్. ఎవ్రీ కానిస్టేబుల్ టు డీజీ ఈజ్ ఏ పోలీస్ ఆఫీసర్. అని నేర్పాడు, ఆయన చూపించారు, అది చెప్పారు, చేశారు. గురువు అన్నవాడు ఎలా ఉండాలి, ఇన్స్ట్రక్టర్ ఎలా ఉండాలి, ఇన్స్ట్రక్టర్ క్వాలిటీస్ ఏంటి, మనం ఎలాగుంటే మన విద్యార్థి ఎలాగ ఉంటారని చెప్తారు. ఆయన ఆదర్శాలు తీసుకొని నేను చాలా. రమణ కుమార్ గారు అంటే ఇప్పుడు విశాఖపట్నం షిరిడి సాయి మహేంద్రం గారు హనుమాన్ తోక దగ్గర పెట్టారు. అవును సార్, అదే జంక్షన్ ఉంది కదా, అదే హనుమాన్ తోక జంక్షన్. అవును సార్, అదే ఆయన మంచి ఆదర్శం నాకు భాటియా గారు ఎలాగైతే ఈ గిరేవుడికి సంబంధించి అలాగే కొలుస్తారు. రమణ కుమార్ గారు మీ సర్వీస్ లో బాగా మీకు ఇష్టమైన ఆఫీసర్ ఎవరు? ఇప్పుడు చెప్తున్నాను కదా, ఆయన రమణ కుమార్ గారు కాకుండా ఆఫీసర్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎస్పీలో ఇప్పుడు ప్రెజెంట్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు, రాజు గారు. ఎవరండి? రాజు గారు ఉన్నారు సార్, మా ప్రిన్సిపల్ గారు. ఆయన కూడా బాగా పాత సర్వీస్ లో ప్రభాకర్ రెడ్డి. నేను 12 మంది ప్రిన్సిపల్ పనిచేశాను. ఎవరెవరు? శర్మ గారు, తర్వాత రాజశేఖర్ అమ్మాన్ గారు. ఎక్కువ మెయిన్ రాజశేఖర్ అమ్మాన్ గారు అంటే మీకు ఆయన దగ్గర చేశాను. నెక్స్ట్ నేను ఉన్న అనంత కుమార్ గారు వెళ్ళిపోయారు, ఆయన దగ్గర చేశాను. తర్వాత మొత్తం 8 మంది వరకు చేశాను సార్. 8 మంది వరకు. ఇప్పుడు రిటైర్ అయ్యి ఏం చేస్తున్నారు? ఇప్పుడు రిటైర్ అయ్యి మార్నింగ్ ఎర్లీ అవర్స్ లెగిసిపోయిన వెంటనే నేను ముందు ఫ్రెష్ చేసి స్నానం చేసి హ్యాపీగా ఒక 30-20 మందిని స్టూడెంట్లని తయారు చేసి వాళ్ళకి యోగా పరివ్యక్తమైన యోగా అంటే యోగా చెప్పడం అంటే ఒకరోజు చెప్పి మేనేజర్ 30 నెలల రోజు చెప్పడం కాదు, మొత్తం వాళ్ళతో పాటు చేస్తూ నేను వాళ్ళకి చెప్తాను. కొత్త వాళ్ళు తీసుకుంటున్నాను, అలాగే ఇన్ఫ్రెష్ అవుతున్నారు. వాళ్ళకి దాకా నీడ్స్ ఎక్కువ ఇంపార్టెంట్ నీడ్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేశాను. అంటే నేనే వాళ్ళకి మ్యాట్లు కొనేసి నా సొంత డబ్బులతోనే మ్యాట్లు కూడా. ఈ మధ్యన నేను ఒక షెడ్ వేయాలనుకున్నాను, మధ్యలో అయింది, ఫ్లోరింగ్ అయింది. ఇంకా విరాళైన దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వస్తారు. నా మీద ఒక నమ్మకం, ఏది చేసినా మంచి పనిగా చేస్తాడనేసి, అది మిస్యూజ్ చేయను అనేసి, అందరికి ఉపయోగపడేదని నా ఆశయాలని అందరికీ కూడా తెలిసిన అది ఎదుగుతుంది. మంచి సేవ అయితే. ఇది ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సలహా అంటే ఇప్పుడు కూడా మన ఇప్పుడు కొత్తకు వచ్చే యువత గురించి మనం ఇప్పుడు చెప్పాలి. అంత సర్వీస్ అయిపోయిన గురించి మనం డిస్కస్ చేయాలి. ఇప్పుడు మన డిపార్ట్మెంట్ ఎంతో పవిత్రమైన డిపార్ట్మెంట్. ప్రజలకు మమేకంగా దగ్గర అయ్యేది మొదట. లెక్క మీద పెడితే ప్రజలతో ఎక్కువ రెవెన్యూ అనగా, ఇలా డిపార్ట్మెంట్లో హెల్త్ అనగా, నెక్స్ట్ పోలీసు అనగా. మెయిన్ ప్రధానమైనది పోలీసు. ఈ పోలీసు అంత పవిత్రమైన మనం డిపార్ట్మెంట్లో ఉన్నామనే ఉద్దేశం మీద మనం వీలున్న వరకు సంఘ సేవ చేయడానికి, అలాగే వచ్చిన పబ్లిక్తో రెస్పాండ్ అయ్యే విధానం, పబ్లిక్ చెప్పే విషయాన్ని గ్రహించుకోవాల్సిన విషయం మెయిన్. అసలు ఏ పని మీద ఉన్నాడో ఏమున్నది ప్రతిదీ కూడా మనం ఇంటరాగేషన్ లెవెల్లోనే మనం ప్రశ్నించడం కన్నా సమస్య ఏంటనే ఈ మధ్యన సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి. మంచిగా రెస్పాండ్ అయిన ఆఫీసర్లు ఉన్నారు, ట్రాఫిక్లో మాట్లాడారు. అలాగే మొన్న రీసెంట్గా ఒక వయసు తక్కువ పిల్లడికి మదర్ బండి ఇవ్వడం, ఇవన్నీ ఏంటంటే ఒక మోటివేషన్. అలాగే మన డిపార్ట్మెంట్లో కూడా మీరు ఆల్రెడీ ఒక సత్యనారాయణ గారు, ఆయన మా విజయనగరం జిల్లా హెడ్ కమిషనర్ గారు మీరు చేశారు. ఆయన కూడా అలాగే డిపార్ట్మెంట్ మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డాలు అందరూ ఉన్నారు. కానీ ఆ ముద్ర వేయకుండా ఉండాలంటే మ్యాక్సిమం మన వరకు మనం చేస్తున్నాం, మన ఉద్యోగం ఎంతవరకు చేస్తున్నాం, మన లెవెల్స్ ఏంటి, మన పరిధిని దాటకుండా మన ఉద్యోగం పై చెప్పిన ఆఫీసర్లు అలాగా అనుకూలంగా మనం చేసుకొని వీలుని వారికి పబ్లిక్ సేవశక్తులుగా సేవ చేయడానికి అందరూ ముందు డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేస్తే ఆ పోలీసు అనే భయం కానీ, ఆ పోలీసులు అంటే వాళ్ళ మీద అపోహ కానీ పోతుంది. అవి బాగా సవరించుకోవడానికే ఉంది. అలాగే మనం తప్పు చేసేది కూడా మీడియా బాగా చేస్తుంది. అది ఒకరిద్దరు చేస్తున్నారు. అది వాళ్ళు కూడా మార్పు రావాలని, వాళ్ళు అలాంటి ఉండకూడదు. కనీసం 100 మందిలో ఒక మనిషి కూడా ఉండకూడదని. ఇప్పుడు 100లో వాళ్ళ ఇద్దరు ఉండడం వల్ల అలా చదివితే ఆ ఒక్కరు కూడా ఉండకుండా వాళ్ళు కూడా మన డిపార్ట్మెంట్కి మంచి ప్రజల్లో మమేకమై ప్రజలకు సేవ చేసి వాళ్ళ పరిస్థితులకు అనుకూలంగా మనం కూడా చూడంటే మనకు డెఫినెట్గా కూడా వాళ్ళు కూడా సహకరిస్తారు. ఎప్పుడైతే ప్రజలు సహకరిస్తారో మన డ్యూటీ సక్రమంగా జరుగుతుంది. ప్రజలు ఎప్పుడైతే సహకరించారో మనం డ్యూటీ చేయలేం. అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతే మనం అవన్నీ మనం పొలిటికల్ విషయాలు మాట్లాడకూడదు. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు
అటు ఇటు తారుమారు అవుతుంటాయి. తారుమారు అయినప్పుడు మనకు మన మీద ఎటువంటి నిందలు కూడా వస్తుంటాయి. అవి మనం భరించక తప్పదు. కానీ అది ఎన్నాళ్ళకైనా నిజాయితీగా చేస్తే ఏ రోజైనా అది బయటకు వస్తుంది. తప్పు చేస్తే తప్పు వస్తుంది, రైట్ చేస్తే రైట్. రైట్ ఇప్పుడు కూడా జీవితాంతం ఉంటుంది. తప్పు అనేది దాని గురించి నేను మాట్లాడకూడదు. తప్పు చేస్తే ఎటైపోద్దని నేను మాట్లాడదు. కానీ నిజాయితీ నువ్వు బతికున్నవారు కాకుండా మన పోలీస్ వ్యవస్థ ఉన్న వరకు మంచి చేస్తే శిలాక్షరాల మీద అలాగా ప్రతి ఒక్కరు ఉండాలని నేను ఉండడానికి ప్రయత్నం చేస్తాను అనుకున్నాను. మాటకి నా సర్వీస్ కూడా అయిపోయింది కాబట్టి నేను ఉన్న వరకు మ్యాక్సిమం చేశాను. అందుకు నాకు ఇంకా ప్రభుత్వం కూడా మహోన్నతమైన పథకాలు, సేవ ఉత్తమ మహోన్నత పథకాలు 3 పథకాలు నాకు ఇవ్వడం జరిగింది. నిస్వార్థమైన సేవ చేస్తాను నేను. అలాగే మీరు కూడా నాకులాగే ఆదర్శంగా తీసుకొని నేను ఇచ్చే చాలా ప్రతి పోలీసు ఆఫీసర్స్ అందరూ కానిస్టేబుల్ టాప్ ఆఫీసర్ల వరకు అందరూ కూడా గమనించి నా యొక్క ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే నా సలహా అనుకోండి, చూసి అనుకోండి, ఇది మంచి మనసుతో స్వీకరించి మన పోలీసు వ్యవస్థ పటిష్ట చేసి పోస్ట్ గౌరవాన్ని పెంపొందిస్తారని మీ అందరికీ నా నుండి తీసుకుని మీ అందరికీ హృదయపూర్వకంగా మనసారా నమస్కారం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పోలీస్ డిపార్ట్మెంట్లో రండి, వచ్చిన వాళ్ళు మాత్రం నీతిగా నిజాయితీగా పనిచేయండి అంటున్నారు దుర్గాప్రసాద్ గారు. ఆయన పనిచేసిన కాలంలో లా అండ్ ఆర్డర్ సంబంధం లేకపోయినా ఆయన జంగిల్లో ఎలా పనిచేయాలి, వెపన్స్ ఎలా క్యారీ చేయాలి, మ్యాప్లు ఎలా చూడాలి, దీంట్లో బాగా ఎక్స్పర్ట్ అయిపోయారు. ఎక్కడ పనిచేసామని కాదు, లూప్లైనా ఫోకస్లైనా అక్కడ పనిచేస్తే ఖచ్చితంగా పనిచేస్తే ప్రజలు ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళ పట్ల ఇంట్రాగేషన్ మోడ్లో కాకుండా ఒక సింపతిగా ఒక ఇంపతిగా మాట్లాడితే ప్రజలు అక్కడే సగం ఆనందపడతారు. అంతేగాని వచ్చిన వాళ్ళని అందరినీ కూడా దొంగలా భావించి మాట్లాడితే వాళ్ళు చాలా బాధపడతారంటూ తనకున్న అనుభవం చెప్తున్నారు. ఇది ఈ వారం దుర్గాప్రసాద్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also, for doing so well.